కనిపిస్తుందండి. మేడం స్క్రీన్ కూడా కనబడుతుందా? ఓ పీపీటీ కనబడుతుందా మేడం? షేర్ చేశాను. ఓకే. థ్యాంక్ యూ మ్యామ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఫణీందర్ నాయుడు. అలాగే నాతో పాటు నా టీమ్మేట్ హర్ష కూడా జాయిన్ అయ్యారు. మేము ఇద్దరం కూడా ఐఐఎం విశాఖపట్నం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అని వైజాగ్లో ఉంది, సెంట్రల్ ఇన్స్టిట్యూట్. దానికి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ మీ ఇద్దరం కూడా మీటింగ్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ రోజు ప్రోగ్రామ్ వచ్చేసరికి సంపన్న కార్య అని చెప్పి మనం ఎన్ఆర్ఎల్ఎం యొక్క ఇంక్యుబేటర్ ప్రోగ్రామ్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది సెర్ప్ డిపార్ట్మెంట్ తో కలిపి. సో దాంట్లో పార్ట్గా మనం ఈ ప్రోగ్రామ్ యొక్క ఆబ్జెక్టివ్స్, గైడ్ లైన్స్ అన్ని తెలుసుకోవడానికని ఈరోజు మన సెర్ప్ స్టాఫ్ అందరికీ కూడా ఓరియంటేషన్ సెషన్ ఇవ్వడం జరుగుతుంది. సో దాంట్లో పాటుగా అందరికీ ఈరోజు అటెండ్ అయినందుకు అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఈరోజు సెషన్ అజెండా వచ్చేసరికి ఈ సంపన్నకారి ప్రోగ్రామ్ అంటే ఏంటి, దాని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, దానివల్ల ఎంటర్ప్రైజెస్ కి బెనిఫిట్స్, ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, ఎలాంటి ఫండింగ్ ఇస్తాము, ఎంతవరకు ఇస్తాము, తర్వాత ప్రోగ్రామ్ యొక్క టైం లైన్స్ ఏంటి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, అప్లికేషన్ ఫామ్ ని ఎలా నింపాలి, దానికి ఒక వేరే టూల్ అంటూ మనం పెట్టాము, కోకో కలెక్ట్ టూల్ అని చెప్పి. దాన్ని కూడా ఈరోజు డెమో ఇస్తాము, ఎలా డేటా అనేది ఎలా కలెక్ట్ చేసుకోవాలి అని. అలాగే నెక్స్ట్ చేయాల్సిన స్టెప్స్ ఏంటి అని కూడా ఈరోజు మనం బ్రాడర్ ఆస్పెక్ట్స్ లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది నెక్స్ట్. సో ఈ సంపన్నకారి ప్రోగ్రామ్ వచ్చేసరికి సంపన్నకారి పేరు పెట్టడం జరిగింది ఈ ఎన్ఆర్ఎల్ఎం ఇంక్యుబేటర్ ప్రోగ్రామ్ కి. సంపన్నకారి అని ఎందుకు పెట్టామంటే మన ఎస్హెచ్జి ఎంటర్ప్రైజెస్ అందరూ కూడా, డ్వాక్రా మహిళలు అందరూ కూడా సంపదను సృష్టించే వాళ్ళు కాబట్టి అందుకని దానికి రిలేటెడ్ గా ఉంటుందని సంపన్నకారి అనే ప్రోగ్రామ్ నేమ్ ని పెట్టడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ఆంధ్రప్రదేశ్లోని మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్ సెక్టర్స్ లో ఉన్న ఎవరైతే గత 2 సంవత్సరాలుగా వ్యాపారం నడుపుతున్నారో వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ వ్యాపారాన్ని వృద్ధి చేయడానికి కావాల్సిన అన్ని సహాయ సహకారాలని అందించడానికి మనం ఈ ప్రోగ్రామ్ ని ఎన్ఆర్ఎల్ఎం తర్వాత సెర్ప్ కలిపి డిజైన్ చేసి ఈ ప్రోగ్రామ్ ని ఆంధ్రప్రదేశ్ లో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో ఏదైనా ఒక వ్యాపారం ఉందంటే ఆ వ్యాపారంలో రోజు చాలా ఒడిదుడుకులు వస్తుంటాయి. అది ఏదైనా క్యాపిటల్ అమౌంట్ ఫర్దర్ గా మనం వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి కావాల్సిన క్యాపిటల్ రూపంలో కానీ, లేదంటే కొత్త మార్కెట్స్ ని, అంటే మన ప్రొడక్ట్స్ ని ఆన్లైన్ లో పెట్టడానికి కానీ, లేదంటే B2B కొత్త కస్టమర్స్ ని ఎలా తీసుకుని రావాలి, లేదంటే మన ఇంకో సంస్థతో ఎలా కొలాబరేట్ అయ్యి మన వ్యాపారాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలని, ఇలాంటి అన్ని ఆస్పెక్ట్స్ లో కూడా చాలా ఒడిదుడుకులు మనం ఎదుర్కొంటుంటారు మన ఎంటర్ప్రైజెస్ కి. అలాంటి వాటిల్లో సపోర్ట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ ని డిజైన్ చేయడం జరిగింది. ఇవి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ వ్యాపారాలు, గత 2 సంవత్సరాలుగా ఆల్రెడీ వ్యాపారాలు నడుస్తున్నాయి. దాంతోపాటు వాళ్ళకి మినిమం టర్న్ ఓవర్ అనేది సంవత్సరానికి 12 లక్షలు దాటి ఉంటే వాళ్ళు ఈ ప్రోగ్రామ్ లో ఎలిజిబుల్ అవుతారు. ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా నేను పాయింట్ ఫర్దర్ గా నేను డీటెయిల్ గా డిస్కస్ చేస్తాను. నేను ఇప్పుడు ప్రెసెంట్ అవుట్లైన్ చెప్తున్నాను ఈ ప్రోగ్రామ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటని. సో ఆల్రెడీ ఈ వ్యాపారాలు గత 2 సంవత్సరాలుగా నడుపుతున్నారు కాబట్టి వాళ్ళేమి ఫెయిల్యూర్ అయిన బిజినెసెస్ కాదు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి కొంత కస్టమర్స్ ఉన్నారు, కొంత వ్యాపారం జరుగుతుంది, ఆదాయం వస్తుంది. కానీ అక్కడ తర్వాత మళ్ళీ వాళ్ళ నెక్స్ట్ స్టేజ్ వాళ్ళ వ్యాపారాన్ని 12 లక్షలు 20 లక్షలు టర్న్ ఓవర్ దాటించి, సేల్స్ ని 20 లక్షలు దాటించి తీసుకెళ్లాలంటే కొన్ని ఒడిదుడుకులు కొంత స్థాయి తర్వాత వస్తుంటాయి. కాబట్టి వాటిలన్నింటినీ అడ్రస్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ ని డిజైన్ చేయడం జరిగింది, వాళ్ళకి ఎలా సపోర్ట్ చేయాలని చెప్పి. సో ఈ సంపన్నకారి ప్రోగ్రామ్ వచ్చేసరికి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో కూడా 28 జిల్లాల్లో కూడా ఈ ప్రోగ్రామ్ ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. నేను ఇందా చెప్పినట్లు ఎంటర్ప్రైజెస్ ఎవరైతే 12 లక్షలు వార్షిక టర్న్ ఓవర్, సంవత్సరానికి 12 లక్షలు దాటి సేల్స్ చేస్తున్నారో, ఇక్కడ ఆదాయం కాదు, అంటే ఇన్కమ్ కాదు, వాళ్ళు ప్రాఫిట్ కూడా కాదు, లాభాలు కూడా కాదు, కేవలం సేల్స్ 12 లక్షలు సేల్స్ దాటి ఎవరైతే చేస్తున్నారో, గత 2 సంవత్సరాలుగా వ్యాపారం నడుపుతూ ఉండాలి, వాళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రామ్ కి ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఈ ప్రోగ్రామ్ లో నెక్స్ట్ 2 సంవత్సరాల పాటు మన ఐఏఎం విశాఖపట్నం నుండి, సెర్ప్ నుండి వాళ్ళకి సహాయం అందిస్తాము. ఎలాంటి సహాయం అందుతుందని కూడా నేను ఫర్దర్ గా మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసరికి వాళ్ళు ఏదైనా వ్యాపారం నడిపితే ఆ వ్యాపారం అనేది ఓన్లీ కేవలం వాళ్ళ కుటుంబానికి జీవనోపాధిగా మాత్రమే కాకుండా వాళ్ళు ఆ వ్యాపారాన్ని మరి ఇంకో స్థాయికి తీసుకెళ్లి ఆ వ్యాపారం ద్వారా మరో నలుగురికి ఉపాధిని కల్పించి ఇంకొక నలుగురికి ఇన్స్పైరింగ్ గా ఉంటారని చెప్పి అలాంటి మైండ్ సెట్ ని క్రియేట్ చేయడం మెయిన్ ఈ ప్రోగ్రామ్ యొక్క ఆబ్జెక్టివ్. కేవలం ఆ వ్యాపారం అనేది వాళ్ళ కుటుంబానికి మాత్రమే జీవనోపాధి కాకుండా ఇంకో నలుగురికి ఉపాధిని కల్పించేలాగా వాళ్ళు ఆ వ్యాపారాన్ని వృద్ధి చేయాలని చెప్పి అలాంటి మైండ్ సెట్ ని మనం
క్రియేట్ చేయడమే ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఉద్దేశం. మన ఎన్ఆర్ఎల్ఎం కానీ ఎస్ఆర్ఎం కానీ ఏదైతే సెర్ప్ కానీ మన చంద్రబాబు నాయుడు గారు 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ అని చెప్తున్నారో దాంట్లో పార్ట్‌గానే ఈ ప్రోగ్రామ్ కూడా మన దానికి అలైన్ అవుతూ ఈ ప్రోగ్రామ్‌ని డిజైన్ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ యొక్క ఆబ్జెక్టివ్స్ అన్నిటిని మనం అచీవ్ చేయాలంటే దాంట్లో మెయిన్‌గా 6 బ్రాడర్ ఓవర్‌వ్యూ ఉంది. దాంట్లో పార్ట్‌గానే ముందు వాళ్ళ సేల్స్‌ని ఏదైతే మనం ఇందాక వాళ్ళ వ్యాపారాన్ని వృద్ధి చేయాలి అని అనుకుంటున్నామో దాంట్లో పార్ట్‌గా వాళ్ళ వ్యాపారాన్ని సంవత్సరానికి 15% అంటే ఈ సంవత్సరం వాళ్ళ సేల్స్ టర్నోవర్ ఒక 20 లక్షలు ఉంటే వచ్చే సంవత్సరం దాన్ని 23 లక్షలకి మనం తీసుకెళ్లేలాగా వాళ్ళని సపోర్ట్ చేస్తాము. ఆ 23 లక్షలు ఏదైతే 15% వృద్ధి చెందాలో దానికి కావాల్సిన అన్ని సపోర్ట్ కూడా ఏదైతే వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్స్ ఉంటాయో అంటే మార్కెటింగ్‌లో గానీ, బ్రాండింగ్‌లో గానీ, ప్యాకేజింగ్‌లో గానీ, లేదంటే ఏదైనా ఫైనాన్స్ రిలేటెడ్‌గా అంటే ఒక జీఎస్టీ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, టైంకి జీఎస్టీ ఎలా ఫైలింగ్ చేయాలి, అది ఇలాంటి ట్రైనింగ్స్ గానీ, లేదంటే వాళ్ళు చేసే వాళ్ళని మనం సపోర్ట్ చేయడం గానీ, ఇయన్నీ కూడా ఈ ప్రోగ్రామ్‌లో పార్ట్‌గా మనం ఐఏఎం సైడ్ నుండి గానీ, మన సెర్ప్ సైడ్ నుండి గానీ నెక్స్ట్ 2 సంవత్సరాల పాటు ఓన్లీ ట్రైనింగ్స్ ఒకటే కాదు. దీంట్లో పాటుగా మనం కొత్త మార్కెట్స్‌ని కూడా వాళ్ళకి బయర్, సెల్లర్ మీట్స్ పెట్టడం జరుగుతుంది. తర్వాత కొత్త కస్టమర్స్‌ని ఎలా ఆన్‌బోర్డ్ చేసుకోవాలని చెప్పి దానికి సంబంధించిన ఎవరైనా పార్ట్నర్స్ ఉంటే అంటే ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ గానీ, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇలాంటివి ఆల్రెడీ ఏదైతే మనం సెర్ప్ ద్వారా చేస్తున్నామో అలాగే మన ఐఏఎం సైడ్ నుండి కూడా మాకున్న కాంటాక్ట్స్ గానీ, నెట్వర్క్స్ ద్వారా గానీ ఇంకా పెద్ద స్థాయిలో ఎవరైనా పెద్ద ప్లేయర్స్ ఉంటే మార్కెట్‌లో వాళ్ళని కూడా తీసుకొచ్చి మన ఎస్‌హెచ్‌జి ప్రొడక్ట్స్ అన్నీ కూడా దాంట్లో పెట్టేలాగా ఈ 150 మంది యొక్క ప్రొడక్ట్స్ గానీ, సర్వీసెస్ గానీ వాళ్ళు చేసే వ్యాపారాల్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి కావాల్సిన అన్ని మార్కెట్ సదుపాయాలు గానీ, లేదంటే ట్రైనింగ్ సెషన్స్ కానీ, అలాగే ఫండింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్‌లో. ఫండింగ్ వచ్చేసరికి గ్రాంట్ రూపంలో గానీ, సాఫ్ట్ లోన్ రూపంలో గానీ అంటే గ్రాంట్ రూపంలో మళ్ళీ తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. లేదంటే లోన్ రూపంలో కూడా ఈ ప్రోగ్రామ్‌లో ఇవ్వడం జరుగుతుంది. అది ఫర్దర్‌గా నేను ఎంత లోన్ ఇస్తాము, ఎంత కాలం పాటు ఇస్తాం అనేది నేను ఫర్దర్‌గా మీకు మళ్ళీ చెప్తాను డీటెయిల్‌గా. బ్రాడర్ ఆబ్జెక్టివ్ వచ్చేసరికి ఇవి. అలాగే వీళ్ళని ఫార్మలైజేషన్ చాలా వరకు మన డ్వాక్రా మహిళలు నడుపుతున్న వ్యాపారాలు అన్నీ కూడా చాలా వరకు అన్‌ఆర్గనైజ్డ్ సెక్టర్స్‌లో ఉన్నాయి. వాటిని ఆర్గనైజ్డ్ సెక్టర్‌లోకి తీసుకురావడం అంటే వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేషన్స్ చేయించడం, రిజిస్ట్రేషన్ చేయించడము ఇవన్నీ కూడా ఈ ప్రోగ్రామ్‌లో పార్ట్‌గా ఉంటాయి. వెళ్ళే కొద్దీ వాళ్ళకి కావాల్సిన సపోజ్ ఫుడ్ ప్రాసెసింగ్‌లో ఉంటే ఎఫ్ఎస్ఎస్ఐ రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. సర్టిఫికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. వాటికి రిలేటెడ్ అలాంటి సపోర్ట్ అన్నీ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ 2 ఇయర్స్ పాటు. ఈ అన్ని యాస్పెక్ట్స్ కలిపి బ్రాడర్‌గా ఏంటంటే మరో ఇంకో నలుగురికి వీళ్ళు ఉపాధి కల్పించడం. లేదంటే ఇంకో నలుగురికి స్ఫూర్తిదాయకంగా నిలవడం. ఈ 150 మంది వ్యాపారాలు కూడా. కేవలం 150 మంది వ్యాపారాలు మాత్రమే ఇప్పుడు ప్రస్తుతానికి చేయడం జరుగుతుంది. ఫర్దర్‌గా మనం వీటిని స్కేలింగ్ చేస్తాము. వేలల కొద్దీ వీళ్ళని మనం ఫర్దర్‌గా చేస్తాం. ప్రస్తుతానికి మాత్రం ఈ ప్రోగ్రామ్‌ని ఈ కోహర్ట్ వరకు మాత్రం 150 వ్యాపారాల్ని మనం సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్‌లో స్టేక్ హోల్డర్స్ వచ్చేసరికి ఇది ఎన్ఆర్ఎల్ఎం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఎన్ఆర్ఎల్ఎం ఏదైతే ఉందో నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ దాంట్లో పార్ట్‌గా మనం వీళ్ళని ఈ ప్రోగ్రామ్‌ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ యొక్క గైడ్‌లైన్స్ గానీ, డిజైన్ గానీ అంతా కూడా ఎన్ఆర్ఎల్ఎం ఆల్రెడీ ఇది కర్ణాటక, కేరళ తర్వాత నార్త్ ఈస్ట్ స్టేట్స్‌లో కూడా ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కేరళ స్టేట్‌లో ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మనది 6వ స్టేట్ కింద మనం ఆంధ్రప్రదేశ్‌లో ఈ ప్రోగ్రామ్‌ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అలాగే మన రాష్ట్ర గవర్నమెంట్ వచ్చేసరికి ఇది సెర్ప్ డిపార్ట్మెంట్ ఈ రాష్ట్రంలో ఈ ప్రోగ్రామ్‌ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అలాగే మేము ఐఏఎంవి ఫీల్డ్ ఏదైతే ఐఏఎం విశాఖపట్నం యొక్క ఇంక్యుబేషన్ సెంటర్ ఉందో మేము ఐఏఎం విశాఖపట్నం నుండి కూడా ఈ ప్రోగ్రామ్‌ని ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ నెక్స్ట్ 2 ఇయర్స్ పాటు మేము సెర్ప్ ప్లస్ ఎన్ఆర్ఎల్ఎంతో కలిపి ఈ ప్రోగ్రామ్‌ని నెక్స్ట్ 2 ఇయర్స్ పాటు ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ ప్రోగ్రామ్ వల్ల మన ఎస్‌హెచ్‌జి వ్యాపారాలు ఏదైతే డ్వాక్రా మహిళలు నడుపుతున్న లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు నడుపుతున్న వ్యాపారాలు ఉన్నాయో వాళ్ళకి ఎలాంటి ప్రయోజనాలు జరుగుతాయి అనేది కూడా మనం ఫర్దర్‌గా ఇప్పుడు ఈరోజు డిస్కస్ చేద్దాము. ఈ ప్రోగ్రామ్ నేను ఇందాక చెప్పినట్టు 2 సంవత్సరాలు అంటే మినిమం ఒక 18 నెలల పాటు అయితే ఖచ్చితంగా మనం వాళ్ళని హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఇస్తాము. కేవలం ట్రైనింగ్స్ ఇచ్చేసి మనీ ఏదైతే ఫండింగ్ ఉందో అది ఇచ్చేసి స్టార్టింగ్‌లోనే కాదు. వాళ్ళని నెక్స్ట్ 18 నెలలు మినిమం 18 నెలలు మాక్సిమం 24 నెలలు పాటు వాళ్ళని ఖచ్చితంగా ట్రైనింగ్స్‌లో గానీ, ఫండింగ్ రూపంలో గానీ మెంటరింగ్ అంటే ఒకళ్ళు 1 to 1 మెంటరింగ్ అంటాము. అంటే ఒక వ్యాపారంతో ఉండి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటని అడ్రెస్ చేస్తూ
అయితే మా ప్రొఫెసర్స్ ఏదైతే ఆ ఎయిమ్‌లో ఉన్న ప్రొఫెసర్స్ గానీ, లేదంటే మా టీమ్ గానీ, లేదంటే ఎవరైనా ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ ఏదైతే ఈ రంగాల్లో ఆల్రెడీ బాగా వ్యాపారం చేస్తూ, వాళ్ళ వ్యాపారాన్ని పెద్ద స్థాయిలో నడుపుతున్నారో, అలాంటి వాళ్ళు మన డ్వాక్రా మహిళలు నడుపుతున్న వ్యాపారాల్ని గైడ్ చేస్తారు. నెక్స్ట్ 2 ఇయర్స్ పాటు వాళ్ళు ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఏంటి? వాటిని ఎలా సాల్వ్ చేయాలి? ఆ ప్రాబ్లమ్ నుండి దాన్నొక స్ట్రక్చర్డ్ వే అంటే ఒక వ్యాపారాన్ని స్ట్రక్చర్డ్ వేలో ఎలా తీసుకెళ్ళాలి? అనేది ఖచ్చితంగా 1-to-1 మెంటరింగ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ 2 ఇయర్స్ పాటు. సో, ఈ ప్రోగ్రామ్ అనేది జస్ట్ ఫండింగ్ ఇచ్చి, ట్రైనింగ్స్ ఇచ్చి అక్కడితో వదిలేయడం కాకుండా నెక్స్ట్ 2 ఇయర్స్ పాటు హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ అది అడ్వాంటేజ్ అది. నెక్స్ట్ 2 ఇయర్స్ పాటు వన్ మెంటరింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏదైతే ఒక వ్యాపారం నడుపుతున్న వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అడ్రెస్ చేస్తూ ట్రైనింగ్స్ గానీ, క్యాపిటల్ ఫండింగ్ గానీ, అంటే లోన్ రూపంలో గానీ, గ్రాంట్ రూపంలో గానీ ఫండింగ్ గానీ, లేదంటే మార్కెట్ లింకేజెస్ కొత్త కస్టమర్స్‌ని ఎలా ఆన్‌బోర్డ్ చేసుకోవాలి? కొత్త ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్‌లో వాటిల్లో మన ప్రొడక్ట్స్‌ని, మన సర్వీసెస్‌ని ఎలా పెట్టాలి? కొత్త కస్టమర్స్‌ని ఎలా మనం ఆన్‌బోర్డ్ చేసుకోవాలి అనేది కూడా ఈ ప్ర మనం ఈ ప్రోగ్రామ్‌లో సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే రిసోర్సెస్ అండ్ టూల్స్. రిసోర్సెస్ అంటే మనం మన వ్యాపారం ఎవరైనా జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటున్నారు. లేదంటే ప్రతి సంవత్సరం జీఎస్టీ ఫైలింగ్ చేసుకోవాలి. దానికంటూ ఒక ఆడిటర్ ఉండాలి. లేదంటే సలహాలు ఇచ్చేవాళ్ళు ఉండాలి. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు వాటికి కావాల్సిన డాక్యుమెంటేషన్ చేస్తుండాలి. గవర్నమెంట్‌కి ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలి. వీటికన్నిటికి రిలేటెడ్‌గా మనకొక ఆడిటింగ్ టీమ్ అని ఉండాలి. సో, వ్యాపారం పెరిగే కొద్దీ ఇవన్నీ ఖచ్చితంగా చేస్తుండాలి. గవర్నమెంట్‌కి ఈ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేస్తుండాలి. అలాంటి వాటికి రిలేటెడ్‌గా మన దగ్గర అంటూ ఈ 150 మంది కలిపి ఒక టీమ్ ఉంటుంది. ఈ 150 మంది కూడా ఈ వ్యాపారాలు కూడా ఆ టీమ్‌ని యుటిలైజ్ చేసుకుంటూ వాళ్ళు అలాంటి ఒక 20 రకాల టూల్స్ అంటే జీఎస్టీ ఫైలింగ్ గానీ, రిజిస్ట్రేషన్స్ గానీ, సర్టిఫికేషన్స్ చేసేవాళ్ళు గానీ, లేదంటే మనం మన ప్రొడక్ట్స్‌ని మన డిజిటల్ మీడియా ఈ రోజుల్లో అందరూ సోషల్ మీడియా ఫేస్‌బుక్‌లోని, ఇన్‌స్టాగ్రామ్‌లోని వాళ్ళ ప్రొడక్ట్స్‌ని పెట్టి ప్రమోట్ చేసుకుంటున్నారు కాబట్టి ఆ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌లో కూడా ఎలా ఆన్‌బోర్డ్ అవ్వాలి? మన పోస్ట్‌లు మనమే ఎలా తయారు చేసుకోవాలి? వీడియోస్ ఎలా తయారు చేసుకోవాలని చెప్పి మనం వాటి మీద ట్రైనింగ్స్ ఇవ్వడం వల్ల జరుగుతుంది. అలాగే వాటికి కావాల్సిన సబ్‌స్క్రిప్షన్స్ అంటే కొంత డబ్బులు పే చేస్తేనే కొంత తర్వాత సబ్‌స్క్రిప్షన్స్ ఆ టూల్స్‌ని యూజ్ చేసుకోవడం అవుతది. ఆ సబ్‌స్క్రిప్షన్స్ కూడా మనం ఈ ప్రోగ్రామ్‌లో పార్ట్‌గా మనం ఫ్రీగా ఎంటర్‌ప్రైజెస్‌కి ఇవ్వడం జరుగుతుంది. వీటిల్ని మనం ఎంటర్‌ప్రైజ్ కిట్ అంటాము. లేదంటే స్టార్టప్ కిట్ అంటాము. అలాంటి ఒక 15, 20 సర్వీసెస్ అన్నీ కలిపి షేర్డ్ సర్వీసెస్ అంటామనమాట. ఈ షేర్డ్ సర్వీసెస్‌ని కూడా ఈ ప్రోగ్రామ్‌లో పార్ట్‌గా మనం అయితే మొత్తం ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. లేదంటే కొంత మనం మన సైడ్ నుండి పెడతాము. కొంతవరకు ఎస్‌హెచ్‌జి ఎంటర్‌ప్రైజెస్ అనే వెండర్స్‌కి పే చేయాల్సుంటుంది. సో, ఇలాంటి రిసోర్సెస్ అన్నీ కూడా మనం ఈ ప్రోగ్రామ్‌లో సమకూర్చడం జరుగుతుంది. అలాగే ఈ ప్రోగ్రామ్‌కి ఎలిజిబిలిటీ అవ్వాలి అంటే ఎవరైనా డ్వాక్రా మహిళలు వ్యాపారం నడుపుతున్న మహిళ ఎవరైనా ఈ ప్రోగ్రామ్‌కి ఎలిజిబిలిటీ కావాలి అంటే దానికి ఒక 6 యాస్పెక్ట్స్ ఉన్నాయి. ఈ 6 యాస్పెక్ట్స్ కూడా నేను ఇప్పుడు ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ కూడా ఎన్ఆర్ఎల్ఎం ఎలిజిబిలిటీ గైడ్‌లైన్స్‌లో క్లియర్‌గా మెన్షన్ చేశారు కాబట్టి మనం ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఈ ఎంటర్‌ప్రైజెస్ ఎవరైతే ఇప్పుడు అప్లికేషన్ నింపుతున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏదుందో అవన్నీ కూడా వాళ్ళు ఖచ్చితంగా మీట్ అవ్వాలి. అవుతేనే మనం సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఫర్దర్ రౌండ్స్‌లోకి. ఇది 3 దశల్లో మనం సెలక్షన్ అనేది చేస్తాము. సో, ప్రతి సెలక్షన్‌లో కూడా మనం ఖచ్చితంగా ఇవన్నీ వాళ్ళు మీట్ అవుతున్నారా లేదా? ఎలిజిబిలిటీ ఉందా లేదా? అనేది ఖచ్చితంగా చూస్తాము. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆహ్, యాహ్! బెనిఫిషియరీకి మనం క్లియర్‌గా వాళ్ళకి ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా కూడా మనం వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసి వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటేనే ఎంటర్‌ప్రైజెస్ ఎలిజిబిలిటీ ఉంటేనే అప్లై చేసుకునేలాగా మనం వాళ్ళకి అవేర్‌నెస్ క్రియేట్ చేయాలి. సో, దాంట్లో ఫస్ట్ పార్ట్‌గా ఆహ్, జాగ్రఫీ వచ్చేసరికి ఎక్కడ వాళ్ళు ఎవరెవరు ఈ ప్రోగ్రామ్‌లో ఎలిజిబిలిటీ అనేది చూస్తే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్‌లో ఏ జిల్లా వాళ్ళైనా ఈ ప్రోగ్రామ్‌లో ఎలిజిబుల్లే. అలాగే ఈ ప్రోగ్రామ్‌లోని 10% అంటే 150లోని 15 వ్యాపారాలు మాత్రం రిమోట్ బ్లాక్స్‌లో ఉండాలి. రిమోట్ బ్లాక్స్ అంటే గైడ్‌లైన్స్ ప్రకారం ఇచ్చిన దాంట్లో 2011 సెన్సస్ ప్రకారం ఏదైనా ఒక టౌన్ ఉంటే, ఆ టౌన్ 3,00,000 జనాభా ఉంటే, అలాంటి టౌన్ నుంచి ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక మండలం. అంటే సపోజ్ ఒక అనకాపల్లి జిల్లా ఉందనుకోండి. అనకాపల్లి జిల్లా నుండి ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏదైనా మండలం. ఒక దేవరాపల్లి లాంటి మండలం. దేవరాపల్లి లాంటి మండలంలో ఒక 10 అలాంటి మండలంలో ఉన్న ఎంటర్‌ప్రైజెస్‌ని కూడా మనం ఎంకరేజ్ చేయాలి. సో, రిమోట్ బ్లాక్ అనేది
ఖచ్చితంగా 15 ఎంటర్ప్రైజెస్ రిమోట్ బ్లాక్ లో ఉండాలి. సో ఆ 50 కిలోమీటర్ల దూరం 3 లక్షల జనాభా ఏదైతే ఉందో అక్కడ నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండలాల్లో ఖచ్చితంగా 15 ఎంటర్ప్రైజెస్ అనేవి మనం ఎంకరేజ్ చేయాలి. కాబట్టి దూరంగా ఉన్న మండలాలు, రిమోట్ బ్లాక్స్, రిమోట్ విలేజెస్, ట్రైబల్ విలేజెస్ ఇవి అన్నిటిలో కూడా ఈ ప్రోగ్రామ్ ని విస్తృతంగా మనం అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా 10% మినిమం 10% ఎక్కువే ఉండాలి. కానీ మినిమం 10% రిమోట్ బ్లాక్స్ నుండి రిమోట్ విలేజెస్ నుండి ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ ని ఎక్కువ అవేర్నెస్ విలేజెస్ లో కానీ దూరం మండలాల్లో కూడా ఇది అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం ఇప్పుడు నెక్స్ట్ ఏవైతే ఆస్పెక్ట్స్ అన్ని డిస్కస్ చేస్తున్నామో అందులో ఒక 10% అంటే 15 ఎంటర్ప్రైజెస్ కి వెసులుబాటు ఇవ్వడం జరుగుతుంది. అది జాగ్రఫీ పరంగా కానీ, టర్న్ ఓవర్ లో కానీ, లేదంటే గత 2 సంవత్సరాలుగా వాళ్ళు వ్యాపారం నడుపుతూ ఉండాలి అని చెప్తున్నాం. కాబట్టి ఆ 2 సంవత్సరాలు నడుపుతున్న దాంట్లో కానీ, లేదంటే వాళ్ళ వ్యాపారం ఏదైతే 12 లక్షలు టర్న్ ఓవర్ దాటి ఉండాలని చెప్తున్నామో వాటిలో కానీ, లేదంటే ఇలాంటి జాగ్రఫీ కొత్త బిజినెసెస్ కాదు, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఎంటర్ప్రైజెస్ మాత్రమే చెప్తున్నాం. కాబట్టి ఇలాంటి ఏవైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్నాయో వీటిని 10% అంటే 15 ఎంటర్ప్రైజెస్ మాత్రమే వెసులుబాటు ఇవ్వడం జరుగుతుంది. మిగతా అన్ని 130 ఉండాలి. సో ఈ 10% ఏదైతే 15 ఎంటర్ప్రైజెస్ ఉన్నాయో అవి వాళ్ళు పాత ఎంటర్ప్రైజెస్ కాకపోయినా కొత్త వాళ్ళైనా కానీ కొంచెం రిజిస్టర్ అవ్వచ్చు, అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కానీ వాళ్ళు ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ అయి ఉండాలి. ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ అంటే ఏదైతే మన సిఇఓ మేడం ప్రతి మీటింగ్ లో చెప్తున్నారో కరుణ మేడం, అంటే ఎక్కువ బనానా ఫైబర్ కానీ, లేదంటే కడియంలో పువ్వులతోటి ఈ మధ్య క్యాండిల్స్ చేసి, లేదంటే పర్ఫ్యూమ్స్ చేసి మనకి మొన్న పీడీఎస్ కాన్ఫరెన్స్ లో చూపించారు. అలాంటి ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్, లేదంటే చార్కోల్ బ్రికెట్స్, చార్కోల్ తోటి అందరూ కోల్ తోటి బ్రికెట్స్ చేస్తున్నారు. వాటిని ఇప్పుడు బాయిలర్స్ లో వాటిల్లో సప్లై చేస్తున్నారు అన్నమాట. అలాంటి చార్కోల్ బ్రికెట్స్, బనానా ఫైబర్, లేదంటే ఇలాంటి ఫ్లోరల్ తో చేసే పర్ఫ్యూమ్స్ కానీ, ఇలాంటి ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ ఏవైనా కానీ ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అవ్వనప్పటికీ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే అవి సీవీడ్ కల్టివేషన్ కానీ ఇలాంటివన్నీ కూడా ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ కింద వస్తాయి. కాబట్టి వాళ్ళు కూడా ఉంటే వాళ్ళని కూడా మీరు అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళు కూడా ఇందులో ఈ ప్రోగ్రామ్ లో పార్ట్ అయ్యేలాగా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అలాగే యాక్టివ్ ఎస్హెచ్జి ఉమెన్ అయి ఉండాలి. యాక్టివ్ ఎస్హెచ్జి ఉమెన్ అంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక ఎన్ఆర్ఎల్ఎం ఐడి క్రియేట్ అయి ఉండాలి. ఈ పాటికే వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ అప్లికేషన్ నింపే టైంకి వాళ్ళకి ఆల్రెడీ ఒక ఎన్ఆర్ఎల్ఎం ఐడి ఉండాలి. అలాగే వాళ్ళు గత 12 నెలలుగా వాళ్ళు మన ఎస్హెచ్జి గ్రూపుల్లో సభ్యత్వం కలిగి ఉండాలి. ఇప్పుడు వ్యాపారం ఉండి ఇప్పటికిప్పుడు వాళ్ళు ఎస్హెచ్జి మెంబర్ గా లేనప్పటికీ ఇప్పుడు రిజిస్టర్ అయ్యి వాళ్ళు ఈ అప్లికేషన్ నింపుతానంటే అవ్వదు. ఎందుకంటే వాళ్ళకి గత 12 నెలలుగా వాళ్ళకి సభ్యత్వం కలిగి ఉండాలి. అలాగే ఏదైతే మనకి మండల జిల్లా సమైక్య మీటింగ్లో, గ్రామ సమైక్య మీటింగ్లో వాళ్ళు అటెండ్ అవుతుంటారో ఆ అటెండ్ కూడా అవి ఉండాలి. సపోజ్ మనకి సంవత్సరానికి 52 మీటింగ్లు జరిగితే అందులో ఖచ్చితంగా వాళ్ళు 30 మీటింగ్లు, లేదంటే నెలకి 12 మీటింగ్లు జరిగితే అందులో 9 మీటింగ్లు ఖచ్చితంగా ఆ సభ్యులు అటెండ్ అయి ఉండాలి. ఇవన్నీ కూడా మనం ఫర్దర్ గా నెక్స్ట్ స్టేజెస్ లో, ప్రస్తుతానికి వాటికి సంబంధించిన ప్రూఫ్లు ఏవి మనం ఇప్పుడు అడగము. కానీ ఫర్దర్ స్టేజెస్ లో వాళ్ళు స్క్రీనింగ్ జరుగుతున్న కొద్దీ, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళే కొద్దీ వాళ్ళని మనం ఈ ప్రూఫ్లన్నీ కూడా అడుగుతాము. అంటే వాళ్ళు మీటింగ్స్ అటెండ్ అయి ఉన్నారా లేదా, 12 లక్షల వ్యాపారం చేస్తున్నారా లేదా అనేది డాక్యుమెంట్ రూపంలో వాళ్ళకి ప్రూఫ్లు అడుగుతాము. సపోజ్ ఇప్పుడు మీటింగ్స్ ఉన్నారా లేదా, వాళ్ళు అటెండ్ అయ్యి ఉన్నారా లేదా అని అడగడానికి మనం ఏదైతే మీటింగ్స్ గ్రామం మీటింగ్స్ లో జరిగినప్పుడు మనం ఎంఓఎంలోని వాళ్ళ సంతకాలు తీసుకుంటామో అవన్నీ కూడా మనం మళ్ళీ సబ్మిట్ చేయమని అడుగుతాము. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్ని కూడా వాళ్ళు మీట్ అయితేనే అప్లై చేసుకుంటే బెటర్. లేదంటే ఫర్దర్ స్టేజెస్కి వెళ్ళే కొద్దీ వాళ్ళు ఈ ప్రూఫ్లు అన్ని సబ్మిట్ చేయలేనప్పుడు వాళ్ళు అక్కడ ఎలిమినేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనం వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి, ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా కూడా. అలాగే ఈ వ్యాపారం 2 రకాలైన వ్యాపారాలు వాళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఉన్నారు. ఒకటి ఇండివిజువల్ ఎంటర్ప్రైజెస్, అంటే ఎవరైనా ఒక ఎస్హెచ్జి మహిళ లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే భర్త కానీ, పెళ్లి కాని కుమారుడు కానీ, పెళ్లి కాని తమ్ముడు, సోదరుడు, లేదంటే కొడుకు, ఇలా ఎవరైనా వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటే వాళ్ళు కూడా వాళ్ళు నడుపుతున్న వ్యాపారాలు కూడా ఈ ప్రోగ్రామ్ లో వాళ్ళు ఎలిజిబిలిటీ అవ్వచ్చు. అయితే డైరెక్ట్ గా మన ఎస్హెచ్జి ఉమెన్ డైరెక్ట్ గా నడుపుతున్న వ్యాపారం అయి ఉండాలి, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు నడుపుతున్న వ్యాపారమైనా ఉండొచ్చు.
కాకపోతే అందులో ఖచ్చితంగా మన ఎస్హెచ్జి మెంబర్ రిలేటెడ్ అయి ఉండాలి. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ యొక్క ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం అండి. సారీ అండి, అందరికీ సారీ. సో ఈ ప్రోగ్రామ్ యొక్క ఆబ్జెక్టివ్ మెయిన్ ఎస్హెచ్జి ఉమెన్ రిలేటెడ్ వ్యాపారాలని ఎంకరేజ్ చేయడం కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యాపారాన్ని నడుపుతున్న వాళ్ళలో కానీ స్థాపించిన వాళ్ళలో కానీ ఖచ్చితంగా మన ఎస్హెచ్జి మెంబర్ ఉంటేనే ఈ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్. కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు స్థాపించిన వ్యాపారం అయినా పర్లేదు, కానీ నడుపుతున్న వాళ్ళలో లేదంటే వాళ్ళు నడుపుతున్న వాళ్ళు కానీ స్థాపించిన వాళ్ళు ఖచ్చితంగా మన ఎస్హెచ్జి మెంబర్ ఉంటే మనం ఈ ప్రోగ్రామ్ లో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇస్తాము. అంటే 100% మన ఎస్హెచ్జి మెంబర్ నడుపుతున్న వ్యాపారం అయి ఉండాలి, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు నడుపుతున్న వాటిలో మన ఎస్హెచ్జి మెంబర్ అయినా పార్ట్ అయి ఉండాలి. అలాగే గ్రూప్ ఎంటర్ప్రైజ్ వచ్చేసరికి ఒకరికంటే ఎక్కువ మంది మన డ్వాక్రా మహిళలు నడుపుతున్న వ్యాపారం ఏదైనా కానీ గ్రూప్ ఎంటర్ప్రైజ్ కింద వస్తుంది. 2-3 నడుపుతున్న వ్యాపారాల్లో ఏదైనా కానీ వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు నడుపుతున్న వ్యాపారాల్లో ఏదైనా కానీ గ్రూప్ ఎంటర్ప్రైజ్ కింద వస్తుంది. కానీ అందులో ఖచ్చితంగా మోర్ దెన్ 50%, అంటే ఒక 5 ఉంటే 5 కలిపి ఒక వ్యాపారం నడిపితే అందులో ఖచ్చితంగా 3 మన ఎస్హెచ్జికి రిలేటెడ్ మెంబర్స్ అయి ఉండాలి. అప్పుడు మనం ఆ ప్రోగ్రామ్ యొక్క ఎలిజిబిలిటీని గ్రూప్ ఎంటర్ప్రైజ్ లో ఎలిజిబిలిటీ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎస్హెచ్జి మెంబర్స్ ఈ గ్రూప్ ఎంటర్ప్రైజ్ లో కానీ ఇండివిజువల్ ఎంటర్ప్రైజ్ లో నడుపుతున్న వాళ్ళు కానీ స్థాపించిన వాళ్ళు కానీ ఖచ్చితంగా ఉండాలి. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉండరు అంటే నడుపుతున్న వాళ్ళు లేదంటే స్థాపించిన వాళ్ళు ఇద్దరు కూడా మగవాళ్ళే, వాళ్ళ కుటుంబ సభ్యులే నడుపుతున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులే నడుపుతున్నారు, మగవాళ్ళే అయ్యుండి వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే నడిపి వాళ్ళు మాత్రమే స్థాపించుంటే మాత్రం అక్కడ ఎక్కడ కూడా మన ఎస్హెచ్జి మెంబర్ లేకపోతే అలాంటి ఎంటర్ప్రైజెస్ ని మనం సెలెక్ట్ చేయము. వీటికి సంబంధించిన అన్ని క్వశ్చన్స్ కూడా అప్లికేషన్ ఫామ్ లో క్లియర్ గా అడగడం జరిగింది. అందుకే కొంచెం క్వశ్చనర్ కూడా కొంచెం డీటెయిల్ గానే ఉంటుంది. మనకి ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించిన అన్ని కూడా మనం మళ్ళీ NRLM కి డేటా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కొంచెం డీటెయిల్డ్ గానే సింపుల్ క్వశ్చన్స్ లోనే డీటెయిల్డ్ గానే అన్ని క్వశ్చన్స్ అప్లికేషన్ ఫామ్ లో అడగడం జరిగింది. కాబట్టి అన్ని క్వశ్చన్స్ కూడా ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే రిజిస్ట్రేషన్స్ వచ్చేసరికి ఇది ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అయి ఉండాలి. అంటే NGOs ఇలాంటి నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ని మనం ఇప్పుడు సపోర్ట్ చేయము. కేవలం వ్యాపారాలు వాటిని టర్న్ ఓవర్ పెంచే లాభాలు తెచ్చే వ్యాపారాలు ఉండాలి. కాబట్టి ఇవి నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కి ఇందులో ఎలిజిబిలిటీ లేదు. అన్ని కూడా ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అయి ఉండాలి. అలాగే ప్రస్తుతానికి కంపెనీ రిజిస్ట్రేషన్ లేకపోయినా పర్వాలేదు, అలాగే GST రిజిస్ట్రేషన్ లేకపోయినా పర్వాలేదు. ప్రస్తుతానికి ఎప్పుడైతే అప్లికేషన్ ఫిల్ చేస్తున్నారో అప్పటికి కంపెనీ రిజిస్ట్రేషన్ కానీ GST రిజిస్ట్రేషన్ కానీ కంపెనీకి లేకపోయినా పర్వాలేదు. కానీ ఫర్దర్ గా రౌండ్స్కి వెళ్ళే కొద్దీ అంటే వాళ్ళకి మనం ఏదైతే ఫండింగ్ ఇస్తామో ఆ ఫండింగ్ ఇవ్వడానికి ఖచ్చితంగా ఒక 5 నెలలు పడుతుంది. మనం స్క్రీనింగ్ చేసి సెలక్షన్ షార్ట్ లిస్ట్ చేసి స్క్రీనింగ్ చేసి వాళ్ళు మనకి మళ్ళీ ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది వాళ్ళ వ్యాపారాన్ని. ఆ చేసే టైంకి ఫండింగ్ ఇచ్చే టైంకి ఒక 5 నెలలు టైం పడుతుంది. ఈ 5 నెలల్లో కూడా మెల్లగా మనం వాళ్ళని రిజిస్ట్రేషన్ చేసుకునేలాగా ఎంకరేజ్ చేస్తాము. ఎందుకంటే NRLM ఇచ్చిన క్లియర్ గైడ్ లైన్స్ లో ఆబ్జెక్టివ్స్ లో ఒకటి ఈ అన్ని వ్యాపారాలు కూడా ఫార్మలైజ్డ్ సెక్టర్ లోకి అంటే ఆర్గనైజ్డ్ సెక్టర్ లోకి తీసుకురావాలి. కాబట్టి
వీళ్ళ కంపెనీ రిజిస్ట్రేషన్ కూడా చేయించడానికి మనం వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. సో ప్రెసెంట్ వాళ్ళ అప్లికేషన్ నింపే టైంకి కంపెనీ రిజిస్ట్రేషన్ కానీ జిఎస్టీ రిజిస్ట్రేషన్ కానీ లేనప్పటికీ ఫర్దర్గా వాళ్ళు ఈ ప్రోగ్రాంలో కంటిన్యూ అవ్వడానికి కంపెనీ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. జిఎస్టీ అనేది వాళ్ళ టర్న్ ఓవర్ బట్టి, మ్యానుఫ్యాక్చరింగ్ అయితే 40 లక్షలు, సర్వీస్ సెక్టర్ అయితే 40 లక్షలు, అలా టర్న్ ఓవర్ బట్టి వాళ్ళు జిఎస్టీ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంతలోపు ఉంటే జిఎస్టీ అవసరం లేదు కాబట్టి దాన్ని బట్టి కూడా అది కూడా మ్యాండేటరీ. అలాగే టర్న్ ఓవర్ వచ్చేసరికి రెవెన్యూ ఏదైతే మనం గ్రూప్ ఎంటర్ప్రైజ్, ఇండివిజువల్ ఎంటర్ప్రైజ్ అన్నామో, ఇండివిజువల్ ఎంటర్ప్రైజ్కి వచ్చేసరికి మినిమం 12 లక్షలు టర్న్ ఓవర్ ఉండాలి. అలాగే 2 సంవత్సరాల పాటు మనం చూస్తాము. గత 2 సంవత్సరాల్లో కూడా సంవత్సరానికి 12 లక్షలు వాళ్ళకి టర్న్ ఓవర్ ఉండాలి. టర్న్ ఓవర్ అంటే ఇక్కడ సేల్స్, వాళ్ళు ఎంత సేల్స్ చేశారని, ఎంత లాభాలు వచ్చాయని కాదు, వాళ్ళకి ఎంత ఆదాయం వస్తుందని కాదు, సేల్స్ 12 లక్షలు చేసి ఉండాలి. అలాగే గ్రూప్ వ్యాపారాలకు వచ్చేసరికి మినిమం 15 లక్షలు అనేది వాళ్ళు వ్యాపారం చేసి ఉండాలి. అలాగే లార్జ్ ఎంటర్ప్రైజెస్ అని ఉన్నది. లార్జ్ ఎంటర్ప్రైజ్ అంటే ఎవరైతే 20 లక్షలు దాటున్నారో వాళ్ళకి జిఎస్టీ అనేది మ్యాండేటరీ ఉండాలి. దానికి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని కూడా మనం ఈ క్వశ్చనర్ ఫామ్ లో అడగడం జరిగింది. మళ్ళీ లార్జ్ ఎంటర్ప్రైజెస్ అంటే ఏంటి అని మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి అలా లేకుండా ఇక్కడ ప్రస్తుతానికి ఇండివిజువల్, గ్రూప్ అనే 2 ఆస్పెక్ట్స్ మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. క్వశ్చనర్ లో మనం లార్జ్ ఎంటర్ప్రైజ్ రిలేటెడ్ 1-2 క్వశ్చన్స్ పెట్టాము. దాన్ని బట్టి మనం ఫర్దర్ గా వాళ్ళని 3 గ్రూప్ లోకి ఆటోమేటిక్ గా మనం వాళ్ళని తీసుకుని వెళ్ళడం జరుగుతుంది వాళ్ళ ఆదాయం బట్టి. అలాగే ఆపరేషన్స్ వచ్చేసరికి ఆపరేషన్స్ లో వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కానీ సర్వీస్ సెక్టర్స్ లో ఈ గత 2 సంవత్సరాలుగా ఏవైతే స్థాపించిన వ్యాపారాలు ఉన్నాయో అవి కేవలం ఈ ప్రోగ్రామ్ లో వచ్చేసరికి ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ సర్వీసెస్ సెక్టర్స్ లో కానీ, ఈ 2 సెక్టర్స్ లో ఉన్న వ్యాపారాలకు మాత్రం ఇప్పుడు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అగ్రికల్చర్ మనం ప్రజెంట్ సపోర్ట్ చేయట్లేదు. ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ సర్వీస్ సెక్టర్స్ కానీ, అంటే ఏదైనా ఒక ప్రొడక్ట్ ని ఐదర్ ఈ వ్యాపారం ఒకటి ఎంటర్ప్రైజ్ అనేది ఒక ప్రొడక్ట్ ని మ్యానుఫ్యాక్చరింగ్ అయినా చేయాలి, లేదంటే వాల్యూ యాడ్ చేస్తూ ఆ ప్రొడక్ట్ కి వాళ్ళ సర్వీసెస్ ద్వారా వాల్యూ అడిషన్ చేసైనా కానీ ఒక ప్రొడక్ట్ ని డెవలప్ చేయాలి. సో ఐదర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, లేదంటే ఒక ప్రొడక్ట్ ని వాల్యూ యాడ్ చేయాలి వాళ్ళ సర్వీసెస్ ద్వారా. అలాంటి ఎంటర్ప్రైజెస్ మాత్రమే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో ఎలిజిబిలిటీ అవుతాయి. అలాగే ఎన్ఆర్ఎల్ఎం ఏదైతే గైడెన్స్ ఏదైతే ఇచ్చిందో ఎవరైతే ఎలిజిబుల్ అని, అలాగైతే ఎలాంటి వ్యాపారాలు ఇన్ఎలిజిబుల్ అని కూడా క్లియర్ గా మెన్షన్ చేసింది. సపోజ్ ఇందాక మనం డిస్కస్ చేసినట్టు అగ్రికల్చర్ రిలేటెడ్ ఎంటర్ప్రైజెస్ ఏవి కూడా ఈ ప్రోగ్రామ్ లో ప్రస్తుతానికి మనం సపోర్ట్ చేయట్లేదు. అలాగే వాల్యూ అడిషన్ ఏదైనా ఓన్లీ వర్తకం చేస్తే, అంటే కిరాణా స్టోర్స్, సూపర్ మార్కెట్స్, ఓన్లీ అమ్మకాలు కొనుగోలు, కిరాణా స్టోర్స్ వాళ్ళు ఇంకా వాల్యూ అడిషన్ ఏం చేయట్లేదు. ఇంకో దగ్గర కొనుక్కుంటున్నారు, మళ్ళీ వాళ్ళే అమ్ముతున్నారు. అక్కడ ఏమి వాళ్ళు ప్రాసెసింగ్ చేయట్లేదు, ప్యాకేజింగ్ చేయట్లేదు, అలాంటి వాల్యూ అడిషన్ చేయట్లేదు. కాబట్టి అలాంటి వ్యాపారాలని మనం ఇప్పుడు సపోర్ట్ చేయము. కేవలం ఏదైనా ఒక వాల్యూ అడిషన్ చేయాలి. వాళ్ళు అయితే ఒక ఎక్కడైనా రా మెటీరియల్ కొని దానికి ఒక మంచి ప్యాకేజింగ్ చేసి, మంచిగా బ్రాండింగ్ చేసి, లేదంటే ఏదైనా పాలిషింగ్ చేసి, మిల్లెట్స్ ఉన్నాయంటే వాటిని పాలిషింగ్ చేసి, మంచి మార్కెటింగ్ చేసి, బ్రాండింగ్ చేసి, మార్కెటింగ్ చేస్తే అలాంటి వ్యాపారాలు మాత్రం సపోర్ట్ చేస్తాము. కానీ ఆల్రెడీ ప్యాకేజింగ్ మెటీరియల్ ని కొనుక్కుని వీళ్ళు జస్ట్ అమ్ముతుంటే అలాంటి వ్యాపారాలని మనం సపోర్ట్ చేయము. అలాగే పౌల్ట్రీస్, బ్యాక్ యార్డ్ పౌల్ట్రీస్, కిచెన్ గార్డ్స్ ఇలాంటి ఏమైనా ఓన్లీ వీవింగ్ ఇలాంటివి ఉంటే మనం మళ్ళీ సపోర్ట్ చేయము ఈ ప్రోగ్రామ్ లో. అలాగే సెర్ప్ సిబ్బంది ఎవరైనా, మన సెర్ప్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయిన వ్యాపారాలు, లేదంటే అంటే వాళ్ళు స్థాపించిన వ్యాపారాలు కానీ, లేదంటే వాళ్ళు ఇన్వాల్వ్ అయిన వ్యాపారాలు ఏమన్నా కానీ మనం వాటిని కూడా సపోర్ట్ చేయడం జరగదు. ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి మనం వాళ్ళని సపోర్ట్ చేయకూడదు. అది కూడా క్లియర్ గా గైడ్ లైన్స్ లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు నేను చెప్పిన అన్ని కూడా నేను మళ్ళీ ఇంకొకసారి మీకు ఒక ఓవర్ వ్యూ నెంబర్స్ రూపంలో చెప్తాను. ఈ ప్రోగ్రామ్ లో మనం టోటల్ గా 150 ఎంటర్ప్రైజెస్ ని నెక్స్ట్ 2 years పాటు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అందులో మాక్సిమం 75 అంటే మాక్సిమం 75 వ్యాపారాలు ఇండివిజువల్ వ్యాపారాలు, అంటే ఒక ఎస్హెచ్జి మెంబర్ నడుపుతున్న వ్యాపారాలు ఇండివిజువల్ ఎంటర్ప్రైజెస్ ని సపోర్ట్ చేస్తాము. మాక్సిమం 75 గ్రూప్ ఎంటర్ప్రైజెస్, అంటే అన్ని ఇండివిజువల్ ఎంటర్ప్రైజెస్ ని ఎంకరేజ్ చేయము, అన్ని గ్రూప్ ఎంటర్ప్రైజెస్ ని మనం సపోర్ట్ చేయము. అందులో సగం అవి సగం ఇవి ఉండాలి. కాబట్టి మనకి గ్రూప్ ఎంటర్ప్రైజెస్ కూడా ఎక్కువ మంది ఎవరున్నారో వాళ్ళని ఖచ్చితంగా ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా ఎక్కువ ఎంకరేజ్ చేసి వాళ్ళు కూడా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో పార్ట్ అయ్యేలాగా మనం ఈ గైడ్ లైన్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అవ్వాలి. కాబట్టి గ్రూప్ ఎంటర్ప్రైజెస్ కూడా మనం ఎక్కువ ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన దగ్గర మనకి సరళ మేడం సబ్మిట్ చేసిన డేటా ప్రకారం ఎక్కువగా ఇండివిజువల్ ఎంటర్ప్రైజెస్ మన దగ్గర కనబడుతున్నాయి. అలాగే ఇంకెవరైనా
గ్రూప్ ఎంటర్ప్రైజెస్ ఉంటే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ లో పార్ట్ గా చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ ప్రోగ్రామ్ లో డిఫరెంట్ సెక్టర్స్ ని డిఫరెంట్ యాక్టివిటీస్ ని మనం ఎంకరేజ్ చేయాలి. అన్ని కూడా ఒకటే సెక్టర్, సపోజ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఉందంటే అన్ని 150 వ్యాపారాలు కూడా, లేదంటే 70 అందులో సగం 70-80 వ్యాపారాలు ఫుడ్ ప్రాసెసింగ్ కి రిలేటెడ్ అలా చేయకూడదు. 10 డిఫరెంట్ సెక్టర్స్ ఉండాలి, మినిమం 10 డిఫరెంట్ సెక్టర్లు. అంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఒక సెక్టర్, హ్యాండ్ క్రాఫ్ట్ సెక్టర్, సో అలా డిఫరెంట్ 10 సెక్టర్లు మినిమం అనేది ఉండాలి ఖచ్చితంగా. అందుకే మనం ఇప్పుడు మన అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసినప్పుడు కూడా డిఫరెంట్ సెక్టర్స్ లో ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ లో కానీ సర్వీసెస్ లో కానీ డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మనం ఈ ప్రోగ్రామ్ అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళని కూడా మనం ఈ ప్రోగ్రామ్ లో పార్ట్ చేయాలి. ఇందాక చెప్పినట్టు 10% అంటే 15 ఎంటర్ప్రైజెస్ రిమోట్ బ్లాక్ నుండి ఉండాలి. ఇది కూడా ఖచ్చితంగా మనం మీట్ అవ్వాలి కాబట్టి దూరంగా ఉన్న మండలాలు లేదంటే గ్రామాలు వీటిల్లో కూడా ఎక్కువగా ఈ ప్రోగ్రామ్ ని విస్తృతంగా మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అలాగే మనకి సెర్ఫ్ డిపార్ట్మెంట్ లాస్ట్ మంత్ మనం ఒక సర్వే, లైవ్లీవుడ్ సర్వే సిఆర్పిపిస్ ద్వారా చేశారు. అందులో మనకి ఏదైతే ఇప్పుడు ఎలిజిబిలిటీ ఉందో అబౌట్ 10 lakhs, మనకి అబౌట్ 12 lakhs ఉండాలి. కానీ ఈ సర్వేలో పాటుగా అబౌట్ 10 lakhs వ్యాపారాలు ఎవరు టర్న్ ఓవర్ ఉందో వాళ్ళకి సర్వే చేయడం జరిగింది. అందులో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ సెక్టర్స్ చూస్తే అందరూ కలిపి మోర్ దెన్ 10,000 అప్పటికి సర్వే జరిగిన టైంకి 10,000 దాటించి బెనిఫిషరీస్ ఉన్నారు ఆల్రెడీ ఐడెంటిఫై చేసిన వాళ్ళు. ప్రస్తుతానికి 10,000 మందిని మనం ఈ వారం రోజులు 10 రోజుల పాటు వాళ్ళని మనం టార్గెట్ చేసి వాళ్ళందరూ కూడా అప్లికేషన్ నింపేలాగా ఈ ప్రోగ్రామ్ యొక్క ఆబ్జెక్టివ్స్ కానీ వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ వస్తుంది, ఎంత ఫండింగ్ వస్తుందని వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రామ్ లో పార్ట్ అయ్యేలాగా వాళ్ళ చేత అప్లికేషన్స్ ఫిల్ చేయించాలి. ఈ 10,000 డేటా అనేది కేవలం మొన్నటి వరకు సర్వే చేసిన డేటా. ఏదైతే సెర్ప్ డిపార్ట్మెంట్ మన సెర్ప్ డిపార్ట్మెంట్ సర్వే చేశారో లైవ్లీవుడ్ సర్వే, అందులో మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ సెక్టర్స్ లో 10 లక్షలు దాటిన టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళు ఎస్హెచ్జి మెంబర్స్ ఎవరెవరని చూస్తే అలా జిల్లా వైస్ చూస్తే ఆ డేటా మన దగ్గర ఆల్రెడీ ఉంది. ఆ డేటా 10,000 దాటి వరకు ఉంది. కానీ వాళ్ళు ఇప్పటికి ఇంకా ఎక్కువ మంది ఉండొచ్చు. ఈ 10,000 కాదు, ఇంకా ఎక్కువ మంది ఉండొచ్చు. సర్వే ఇంకా నడుస్తుంది కాబట్టి ఈ 10,000 దాటించి ఉంటారు. కానీ మినిమం 10,000 మంది డేటా అయితే మన దగ్గర ఉంది. ఆ డేటా ఆల్రెడీ సరళ మేడం గ్రూప్ లో షేర్ చేశారు. ఆ డేటాని మళ్ళీ తీసుకుని వాళ్ళందరూ కూడా ఈ 1 week 10 days లో ఈ అప్లికేషన్స్ నింపేలాగా వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ యొక్క ఆబ్జెక్టివ్స్, గైడ్ లైన్స్, ఎలిజిబిలిటీ అన్ని కూడా కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయాలా చూడాలి. అదొక మా రిక్వెస్ట్. సో ఈ ప్రోగ్రామ్ యొక్క ఫండింగ్ పార్ట్ వచ్చేసరికి ఈ ప్రోగ్రామ్ లో 6,33,00,000 రూపాయలు మనం ఫండింగ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ 150 మంది వ్యాపారాలకు కూడా ప్రతి వ్యాపారానికి మనం ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే గ్రాంట్ రూపంలో కానీ లోన్ రూపంలో కానీ, గ్రాంట్ అనేది 1,05,00,000 రూపాయలు గ్రాంట్ రూపంలో ఇస్తాము. మిగతా 5,28,00,000 సాఫ్ట్ లోన్ రూపంలో ఇస్తాము. సో ఈ 1,05,00,000 కూడా ఒక ఎంటర్ప్రైజ్ కి మాక్సిమం 15 లక్షల వరకు గ్రాంట్ రూపంలో ఇచ్చే అవకాశం ఉంది. గ్రాంట్ అంటే వాళ్ళు మళ్ళీ మనకు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. డబ్బుల్ని వాళ్ళ వ్యాపారానికి కావాల్సిన మిషనరీ కొనుక్కోవడంలో కానీ, లేదంటే ఒక బ్రాండ్ డెవలప్ చేయడంలో కానీ, లేదంటే ప్యాకేజింగ్ మెటీరియల్ మీద కానీ, ఏదైనా వాటి మీద వాళ్ళు, లేదంటే కొత్తగా ఇంకెవరినైనా రిక్రూట్ చేసుకోవడంలో కానీ, వాళ్ళ టీం మెంబర్స్ ని పెంచుకోవడంలో కానీ ఈ డబ్బుల్ని ఉపయోగించుకోవచ్చు. సో మాక్సిమం గ్రాంట్ రూపంలో 15 లక్షల రూపాయలు మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ డబ్బులకు మళ్ళీ తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదు. మిగతా 132 మందికి, అంటే గ్రాంట్ రూపంలో 18 మందికి ఇచ్చే అవకాశం ఉంది 150లో. మిగతా 132 మందికి కూడా లోన్ రూపంలో ఇస్తాము. ఆ లోన్ కూడా 0 వడ్డీ లోన్ ఇస్తాము. ఆ లోన్ కూడా యావరేజ్ గా 4 లక్షల వరకు లోన్ మనం ఇవ్వడం జరుగుతుంది. అది కూడా 0 వడ్డీ లోన్. ఈ 3 సంవత్సరాల్లో చెల్లించాల్సి ఉంటుంది. ఈ లోన్ మళ్ళీ సెర్ప్కి చెల్లించాల్సిన 3 సంవత్సరాల్లో చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. గ్రాంట్ అయితే చెల్లించాల్సిన అవసరం లేదు. సో లోన్ అయితే 0 వడ్డీకి మళ్ళీ చెల్లించాలి. సో ఈ అమౌంట్ కూడా ఈ ఫైనాన్షియల్ ఏదైతే సపోర్ట్ వస్తుందో ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా మనం స్టార్టింగ్ లోనే, ఇది ప్రోగ్రామ్ 2 సంవత్సరాల తర్వాత ఇవ్వడం కాదు, మాక్సిమం అమౌంట్ స్టార్టింగ్ లోనే, అంటే ఈ సెలక్షన్ ప్రొసీజర్ జరిగిన తర్వాత మనం ఈ 150 మందిని సెలెక్ట్ చేసిన కొన్ని వారాలు, నెలల్లోనే ఈ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ డబ్బులను ఉపయోగించుకుని వాళ్ళు పెట్టుబడి కింద పెట్టి నెక్స్ట్ 1.5 year పాటు ఆ డబ్బులను ఉపయోగించుకుని వాళ్ళు ఎలా వాళ్ళ వ్యాపారాన్ని అభివృద్ధి చేసి ఆ 15% ఏదైతే
వాళ్ళు టర్న్ ఓవర్ పెంచుకోవాలో వాటికి కావాల్సిన సపోర్ట్ అంతా కూడా ఈ ఫండింగ్ మాక్సిమం అమౌంట్ కొంతవరకు ఒకసారి ఇస్తామా 2 సార్లు ఇస్తామా అనేది మన సెలక్షన్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ డిసైడ్ చేస్తారు. ఆ కమిటీలో మన సెర్ప్ సిఇఓ మేడం కానీ, మా సైడ్ నుండి మా ప్రొఫెసర్స్ కానీ, మా టీం కానీ మేము అందరూ ఉంటాము. సెర్ప్ టీం కూడా ఉంటాము. ఆ కమిటీలోను వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఎవరికి గ్రాంట్ వస్తుంది, ఎవరికి లోన్ వస్తుంది, గ్రాంట్ ఎంతవరకు ఎవరికి ఎంత ఇవ్వచ్చు, లోన్ ఎంత ఇవ్వచ్చు అని దీనికి స్టేజ్ వైజ్ ప్రొసీజర్ ఉంటుంది. ఆ స్టేజ్ వైజ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక సెలక్షన్ కమిటీ ఎలా ఉంటుంది, ఏ బేసిస్ మీద వాళ్ళని సెలెక్ట్ చేస్తాము అనేది ఫర్దర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు ఈ ఎంత అమౌంట్ ఎవరికి ఇస్తాము అనేది డిసైడ్ చేస్తాము. సో ఈ అమౌంట్ అనేది కూడా వాళ్ళకి స్టార్టింగ్లోనే ఇచ్చి మిగతాది ఫర్దర్గా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ మనీని వాళ్ళ క్యాపిటల్గా ఉపయోగించుకుని వాళ్ళ ఎంటర్ప్రైజ్ గ్రోత్కి కావాల్సిన క్యాపిటల్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ ప్రోగ్రామ్ అనేది 3 years, టోటల్ 3 years. ఇంకా లాస్ట్ 6-8 months నుండి కూడా ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం కానీ, కావాల్సిన మార్కెటింగ్ ప్రోగ్రామ్ని, తర్వాత డేటా తీసుకుని అనాలిసిస్ చేయడం, ఎన్ని ఎంటర్ప్రైజెస్ ఉన్నారు, ఎలిజిబిలిటీ ఎంటర్ప్రైజెస్ ఉన్నారు, ఇవన్నీ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ మొన్న March 8th ఉమెన్స్ డే రోజు మనకి ప్రోగ్రామ్ జరిగిన చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రామ్ జరిగినప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఆ రోజే కాల్ ఫర్ అప్లికేషన్ కూడా సిఇఓ మేడం ప్రెజెన్స్ లో, చంద్రబాబు నాయుడు సార్ ప్రెజెన్స్ లో ఈ ప్రోగ్రామ్ ని లాంచ్ చేయడం జరిగింది. ఆ రోజు నుండి కాల్ ఫర్ అప్లికేషన్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ అనేది 3 phases లో ఉంటుంది. సో ఇప్పుడు మనం phase 1 లో ఉన్నాము. phase 1 అంటే అప్లికేషన్స్ రిసీవ్ చేసుకునే ఫేజ్. ఇది April 15th వరకు, అంటే ఇంకా మొన్న March 8 నుండి ఓపెన్ అయ్యి ఉన్నది. కానీ కొంతవరకు రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. April 15th వరకు కూడా ఈ ప్రోగ్రామ్ ని మనం కాల్ ఫర్ అప్లికేషన్స్ ఓపెన్ చేస్తున్నాము. సో ఖచ్చితంగా ఈ 1 week 10 days లో మాక్సిమం నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ని వచ్చేలాగా చూడాలి. నెక్స్ట్ ఫేజ్ లో ఛాలెంజ్ ఫండ్ అని ఉంటుంది. ఆ ఛాలెంజ్ ఫండ్ తర్వాత ఇంక్యుబేషన్ ఫేజ్. 3 phases. ఒకటి అప్లికేషన్ ఫేజ్, ఇప్పుడు మనం అప్లికేషన్ ఫేజ్ లో ఉన్నాము. నెక్స్ట్ ఛాలెంజ్ ఫండ్ కాంపిటీషన్ అని ఉంటుంది. ఛాలెంజ్ ఫండ్ కాంపిటీషన్ తర్వాత ఇంక్యుబేషన్ ఫేజ్. ఇవి 3 phases. సో phase 1 ఏదైతే ఉందో ఇప్పుడు నేను చెప్పినట్టు కాల్ ఫర్ అప్లికేషన్ ఫేజ్ లో ఉన్నాము. ఈ కాల్ ఫర్ అప్లికేషన్స్ ఫేజ్ లోనే మనం ఇప్పుడు టార్గెట్ చేస్తున్న ఇనిషియల్ గా 10,000, ఈ 1 week 10 days లో 10,000 అప్లికేషన్స్ ని టార్గెట్ చేస్తున్నాము. ఇదే ప్రోగ్రామ్ ని కర్ణాటకలో ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అక్కడ 40,000 ప్లస్ అప్లికేషన్స్ రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు. అంటే 40,000 ప్లస్ బెనిఫిషరీస్ ఈ ప్రోగ్రామ్ కి చేశారు. ఎన్ఆర్ఎల్ఎం వచ్చేసరికి కర్ణాటక కన్నా ఆంధ్రప్రదేశ్ లో ఎస్హెచ్జిస్ ఇంకా ఎక్కువగా ఉన్నారు కాబట్టి మన నుండి ఇంకా ఎక్కువగా అప్లికేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎన్ఆర్ఎల్ఎం. కాబట్టి మనకి మోర్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ కూడా ఎక్కువ మందికి రీచ్ అయ్యి వాళ్ళు ఈ ప్రోగ్రామ్ లో పార్ట్ అయ్యేలాగా చేయాలి. సో దానికి ఇనిషియల్ గా మన దగ్గర 10,000 మెంబర్స్ ఏదైతే డేటా ఉందో దాన్ని 1 week పాటు మనం మేడం ఆల్రెడీ సరళ మేడం గ్రూప్ లో షేర్ చేయడం జరిగింది. డిపిఎంస్ అందరూ ఉన్న గ్రూప్ లో. సో ఈ డేటా ప్రకారం వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళు అప్లై చేసేలా చూడాలి. ఆ తర్వాత ఈ 10,000 అప్లికేషన్స్ నుండి కూడా మనం 500 అప్లికేషన్స్ ని స్క్రీనింగ్ చేస్తాము. ఈ 500 అప్లికేషన్స్ ని ఎలా స్క్రీన్ చేస్తాము అనేది నేను ఫర్దర్ గా ఇంకో స్లైడ్ పెట్టాను. ఏ క్రైటీరియా చూసి మనం వాళ్ళని సెలెక్ట్ చేస్తామని. ఆ 500 అప్లికేషన్స్ ని కూడా మనం గ్రౌండ్ వ్యాలిడేషన్ చేస్తాం. గ్రౌండ్ వ్యాలిడేషన్ అంటే ఏదైతే వాళ్ళు డేటా ఇప్పుడు మనకి అప్లికేషన్ లో ఫిల్ చేశారో, అంటే వాళ్ళ టర్న్ ఓవర్ రిలేటెడ్ డేటా, ఎంత టర్న్ ఓవర్ ఉందని కానీ, లేదంటే వాళ్ళ వ్యాపారంలో ఎంతమంది ఎన్ని మీటింగ్స్కి అటెండ్ అయ్యి ఉన్నారు, వాళ్ళు ఎవరు స్థాపించారు, ఎవరు నడుపుతున్నారు, ఎస్హెచ్జి మహిళ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా లేదా, అసలు యూనిట్ అక్కడ వాళ్ళు చెప్తున్నంత టర్న్ ఓవర్ జరుగుతుందా లేదా అని, ఎక్కడైతే వ్యాపారం నడుస్తుందో ఆ యూనిట్ ఎక్కడ ఉందో ఆ యూనిట్ దగ్గరికి వెళ్ళి మనం వెరిఫికేషన్ చేస్తాము, స్క్రీనింగ్ చేస్తాము. సెర్ప్ టీం నుండి కానీ మన ఐఎం విశాఖపట్నం టీం 2 టీమ్స్ కూడా కలిపి బిజినెస్ దగ్గరికి వెళ్ళి 500 కూడా మనం పర్సనల్ గా చూసి స్క్రీనింగ్ చేస్తాము, షార్ట్ లిస్ట్ చేస్తాము. ఈ 500 మెంబర్స్ ని సెలెక్ట్ చేసిన తర్వాత సో ఈ 500 మెంబర్స్ ని కూడా ఖచ్చితంగా మనం అక్కడ యూనిట్కి వెళ్ళి స్క్రీనింగ్ చేస్తాము. సో ఖచ్చితంగా వాళ్ళ డేటా ఏదైతే సబ్మిట్ ఇప్పుడు చేస్తున్నారో అవన్నీ కూడా తర్వాత దానికి రిలేటెడ్ ప్రూఫ్స్ వాళ్ళు మనకు చూపించేలాగా ఉండాలి. లేదంటే అక్కడ వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. కాబట్టి ఇప్పుడు నింపినప్పుడే డేటా అంతా కరెక్ట్ గా ఉండేలా వాళ్ళు చూసుకోవాలి. సో ఈ 500 మెంబర్స్ ని గ్రౌండ్ వ్యాలిడేషన్ అయిన తర్వాత ఆ గ్రౌండ్ వ్యాలిడేషన్ లో మనం చూసిన డేటా ప్రకారం మనం వాళ్ళ వ్యాపారాన్ని కళ్ళతో చూసిన తర్వాత అందులో నుంచి 200 టాప్ 250 మెంబర్స్ ని, ఎవరైతే టాప్ 250 వస్తారో ఆ 250 మెంబర్స్ ని షార్ట్ లిస్ట్ చేసి ఛాలెంజ్ ఫండ్ కాంపిటీషన్ అనేది ఒక కాంపిటీషన్ క్రియేట్ చేస్తాము.
ఈ కాంపిటీషన్ అంతా కూడా ఎన్ఆర్ఎల్ఎం గైడ్ లైన్స్ ఇచ్చింది. ఛాలెంజ్ ఫండ్ కాంపిటీషన్ ఎలా పెట్టాలి, దాంట్లో మనం ఏ టైప్ ఆఫ్ ట్రైనింగ్ ఇవ్వాలి. ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆ ట్రైనింగ్ ఏంటంటే వాళ్ళు ఒక బిజినెస్ ప్లాన్ క్రియేట్ చేసుకోవాలి. ఈ 500 మెంబర్స్ కూడా వాళ్ళ వ్యాపారాన్ని ఒక బిజినెస్ ప్లాన్ రూపంలో ఒక కమిటీకి ప్రెజెంట్ చేయాలి. దాన్ని సెలక్షన్ కమిటీ, ఇన్వెస్ట్మెంట్ సెలక్షన్ కమిటీ అంటాము. ఆ కమిటీలో సిఇఓ మేడం కానీ, మా ప్రొఫెసర్స్ కానీ, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కానీ, మా టీం అంతా కూడా మేము ఉండి ఆ సెలక్షన్ ముందు కమిటీ ముందు ప్రెజెంట్ చేయాల్సి ఉంటుంది. ఆ బిజినెస్ ప్లాన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, వాళ్ళ వ్యాపారాన్ని ఈ కమిటీ ముందు ఎలా ప్రెజెంట్ చేయాలని చెప్పి ఐఎం విశాఖపట్నం నుండి మేము 2 నెలల పాటు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము. ఎలా ఆ బిజినెస్ ప్లాన్ అంటే ఏంటి, వాళ్ళు చేస్తున్న వ్యాపారాన్ని ఏంటి, వాళ్ళ కస్టమర్స్ ఎవరు, వాళ్ళకి ఆదాయం ఎలా వస్తుంది, ఖర్చు ఎంత అవుతుంది, ఎంత ప్రాఫిట్స్ మిగులుతున్నాయి, ఎంత మార్జిన్ మిగులుతుంది, ఇవన్నీ కూడా వాళ్ళంతట వాళ్ళు ఆ వ్యాపార ఎవరైతే ఎస్ఎస్జి మెంబర్ ఉన్నారో వాళ్ళు ఈ కమిటీస్ ముందు ఫిజికల్ గా వచ్చి ప్రెజెంట్ చేయాలి. ఎలా ప్రెజెంట్ చేయాలి, ఈ బిజినెస్ ప్లాన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పి మేము ట్రైనింగ్ ఇస్తాము 2 నెలల పాటు. దాన్ని ఛాలెంజ్ ఫండ్ అంటాము. ఆ ఛాలెంజ్ ఫండ్ కాంపిటీషన్ లో ప్రెజెంట్ చేసిన తర్వాత టాప్ 150 మెంబర్స్ ని ఇంక్యుబేషన్ ఫేజ్ కి మనం షార్ట్ లిస్ట్ చేస్తాం. ఈ సెలక్షన్ కమిటీ ఏదైతే ఉందో ఈ 150 మెంబర్స్ ని ఇంక్యుబేషన్ ఫేజ్ కి చేస్తారు. సో ఫస్ట్ 10,000 అప్లికేషన్స్ లేదంటే 20,000, 30,000 ఏవైతే ఉన్నాయో ఆ అప్లికేషన్స్ ని 500 అప్లికేషన్స్ తీసుకొస్తాము. 500 అప్లికేషన్స్ ని గ్రౌండ్ వాలిడేషన్ చేసిన తర్వాత అందులో ఉన్న టాప్ 250 మెంబర్స్ ని ఛాలెంజ్ ఫండ్ కాంపిటీషన్ తీసుకెళ్తాం. ఛాలెంజ్ ఫండ్ కాంపిటీషన్ లో 2 months పాటు వాళ్ళకి బిజినెస్ ప్లాన్ ఎలా చేయాలి, వాళ్ళు ఎలా ఛాలెంజ్ ఫండ్ కాంపిటీషన్ లో ఎలా ప్రెజెంట్ చేసుకోవాలి అని చెప్పి ట్రైనింగ్ ఇస్తాము. ఆ 250 మెంబర్స్ ని కూడా వచ్చిన టాప్ 150 మెంబర్స్ లో వాళ్ళని ఇంక్యుబేషన్ ఫేజ్ కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ టాప్ 150 లోనే ఈ 18 మంది గ్రాంట్ ఎవరికి వస్తుంది, ఈ 132 మంది లోన్ ఎవరికి వస్తుంది, గ్రాంట్ ఎంత వరకు వస్తుంది, లోన్ ఎంత వరకు వస్తుంది అని చెప్పి ఈ ఏదైతే సెలక్షన్ కమిటీ, ఇన్వెస్ట్మెంట్ కమిటీ ఉందో, సెర్ప్ డిపార్ట్మెంట్, ఐఎం విశాఖపట్నం, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అందరూ కలిపి ఒక కమిటీ ఉంటుందో ఆ కమిటీ డిసైడ్ చేస్తుంది ఈ 150 మంది ఎవరు, ఆ 150 మందికి ఎంత ఫండింగ్ ఇవ్వాలి అని చెప్పి. ఆ ఇంక్యుబేషన్ ఫేజ్కి వచ్చిన తర్వాత ఇంక్యుబేషన్ ఫేజ్ లో 18 నెలల పాటు, మినిమం 18 నెలల పాటు మనం ఈ సపోర్ట్ అంతా ఇవ్వడం జరుగుతుంది. మాక్సిమం 24 నెలలు, అంటే ఏదైతే ఆ 15% గ్రోత్ రేట్, ఆ 15% వృద్ధి శాతం చెప్తున్నామో ఇవ్వడం జరుగుతుంది. ఆ 18 నెలల్లోనే వాళ్ళు ఆ వృద్ధి శాతాన్ని అచీవ్ చేస్తే వాళ్ళు అప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. లేదు వాళ్ళు ఇంకా ఉండాలంటే ఫర్దర్ గా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఆ 15% వృద్ధి సాధించేలా మనం సపోర్ట్ చేస్తాం 24 నెలల పాటు. సో ఈ ఇంక్యుబేషన్ ఫేజ్కి వచ్చిన తర్వాత విత్ ఇన్ 4 months లోనే మనం ఫస్ట్ 4 months వాళ్ళు ఈ 150 మందిని 4 months లోని మనం వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ వ్యాపారం మళ్ళీ ఎలా చేస్తున్నారు, ఎంతవరకు విల్లింగ్, ఎంతవరకు యాక్టివ్ గా ఉన్నారు, ఇవన్నీ చూసి మనం వాళ్ళకి 4 months లోపే అమౌంట్ అనేది రిలీజ్ చేస్తాం. సో ఇందాక నేను చెప్పినట్టు ఈ 10,000 మెంబర్స్ ని 500కి తీసుకురావడం, 500 నుంచి 250కి తీసుకురావడం, 250 నుంచి 150 మెంబర్స్ కి తీసుకురావడం అనేది ఏ బేసిస్ మీద మనం వాళ్ళని సెలెక్ట్ చేస్తాం అనేది చూస్తే, అప్లికేషన్ లో వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం మనం ఇనిషియల్ స్క్రీనింగ్ అనేది చేస్తాం. అందులో వాళ్ళ వ్యాపారం ఏంటి, వాళ్ళ వ్యాపారానికి ఎలా ఆదాయం వస్తుంది, వాళ్ళ కస్టమర్స్ ఎవరు, కస్టమర్స్ వాళ్ళ దగ్గర ఎందుకు కొనుక్కుంటున్నారు, ఇంత కాంపిటీషన్ లో వాళ్ళు ఎలా నిలదొక్కుంటున్నారు అనే కొన్ని ఆస్పెక్ట్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ మనం ఈ అప్లికేషన్ ఫామ్ లో అడగడం జరిగింది. సో ఏదైతే ఇనిషియల్ స్క్రీనింగ్ చేయాలో వాళ్ళ వ్యాపారాన్ని అర్థం చేసుకోవడానికి, మనం అప్లికేషన్ చూసి వాళ్ళ వ్యాపారాన్ని అర్థం చేసుకోవడానికి మనకి డేటా కావాలో ఆ డేటా అంతా కూడా అడగడం జరిగింది. మాకున్న ఫ్రేమ్ వర్క్స్ ప్రకారం, మాకున్న ఎక్స్పర్టీస్ ప్రకారం మేము ఆ డేటాను చూసి మేము ఇనిషియల్ స్క్రీనింగ్ చేస్తాము. ఇప్పటి వరకు మేము అలా చాలా వ్యాపారాలని ఇదే ప్రొసీజర్ తో స్క్రీనింగ్ చేసాం కాబట్టి ఆ ఎక్స్పర్టీస్ తోటి మేము ఏదైతే డేటా మనకి ఇస్తారో ఆ డేటా ప్రకారం ఇనిషియల్ స్క్రీనింగ్ అనేది చేస్తాము. ఆ తర్వాత వాళ్ళని మీటింగ్స్ లో ఫర్దర్ గా 1-to-1 మీటింగ్స్ లో కానీ, ఈ ఛాలెంజ్ ఫండ్ కాంపిటీషన్ లో కానీ ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళ వ్యాపారాన్ని మరింత తెలుసుకుని, గ్రౌండ్ వాలిడేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళ వ్యాపారాన్ని మరింత తెలుసుకుని ఆ తర్వాత నెక్స్ట్ రౌండ్స్ లో చేయడం జరుగుతుంది. సో ఈ ఆస్పెక్ట్స్ అన్ని కూడా వాళ్ళ గ్రూప్ మెంబర్స్ ఎవరు, వీళ్ళు ఈ 2 సంవత్సరాల పాటు వాళ్ళ వ్యాపారాన్ని ఎలా నడిపారు, ఈ స్థాయికి ఆ 12 లక్షలు ఏదైతే మినిమం టర్న్ ఓవర్ వచ్చిందో ఆ స్థాయికి రావడానికి గల కారణాలు ఏంటి, అంత కాంపిటీషన్ నిలదొక్కడానికి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా
మేము అప్లికేషన్ ఫామ్‌లో ఈ 2 సంవత్సరాల పాటు ఎంత వ్యాపారం చేశారు, ఎలా చేశారు, ఇవన్నీ యాస్పెక్ట్స్ ఆ అప్లికేషన్ ఫామ్‌లో అడగడం జరిగింది. వాటిని చూసి మేము మినిమమ్ సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. సో, ఇవంతా ఈ ఇప్పటి వరకు మనం ఈ ప్రోగ్రామ్ యొక్క గైడ్‌లైన్స్ ఏంటి? ఎలిజిబిలిటీ ఏంటి? వాళ్ళకొచ్చే లాభాలేంటి? నెక్స్ట్ 2 ఇయర్స్ పాటు ఈ ప్రోగ్రామ్‌లో ఎన్రోల్ అయితే ఓన్లీ ఫండింగ్ ఒకటే కాకుండా, ఓన్లీ ట్రైనింగ్ ఒకటే కాకుండా ఫర్దర్‌గా వాళ్ళకి నెక్స్ట్ 2 ఇయర్స్ పాటు ఎలాంటి సపోర్ట్ వస్తదని కూడా చూడడం జరిగింది. ఇప్పుడు ఈ అప్లికేషన్ ఈ ప్రోగ్రామ్‌లోకి రావాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా చూద్దాము. నేను ఓవర్‌వ్యూ చెప్తున్నాను. మా టీమ్‌మేట్ హర్ష జాయిన్ అయ్యారు. ఆయన కూడా డెమో చూపిస్తారు ఎలా అప్లై చేయాలి అనేది. దీనికోసం మనం ఒక యాప్‌ని చేయడం సబ్స్క్రిప్షన్ తీసుకోవడం జరిగింది. కోబో కలెక్ట్ టూల్ అని చెప్పి. ఆ కోబో కలెక్ట్ టూల్ మనం జనరల్‌గా గూగుల్ ఫార్మ్స్ ఇలాంటి ఫార్మ్స్‌లో తీసుకుంటాము. అది కాకుండా ఈ కోబో టూల్ ఎందుకు కొత్తగా ఇప్పుడు మనం తీసుకున్నది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. ఇది ఇది మొబైల్ యాప్ ఉంది. అలాగే వెబ్ బ్రౌజర్ కూడా ఉంది. ల్యాప్‌టాప్‌లో గాని, ఫోన్‌లో గాని ఓపెన్ చేసుకోవచ్చు మన గూగుల్‌లో. లేదంటే యాప్ కూడా ఉంది. యాప్ కూడా డౌన్‌లోడ్ చేసుకుంటే దాంట్లో కూడా మనం డైరెక్ట్ బెనిఫిషియరీ అయినా వాళ్ళంతట వాళ్ళు లింక్ ఓపెన్ చేసి వాళ్ళంతట వాళ్ళు అప్లికేషన్ ఫిల్ చేయొచ్చు. లేదంటే మన స్టాఫ్ గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ ఎవరైనా ఉంటే వాళ్ళ సపోర్ట్ తీసుకొని కూడా బెనిఫిషియరీ డేటా మనకు చెప్తే మనం కూడా వాళ్ళ తరపున ఫిల్ చేయొచ్చు డేటా అనేది. అలాగే ఈ ఫార్మ్ అనేది తెలుగు లాంగ్వేజ్‌లో ఇంగ్లీష్ 2 భాషల్లో కూడా ఈ ఫార్మ్ అనేది మనం పెట్టడం జరిగింది. చాలా ఈజీగా, సింపుల్‌గా అర్థమయ్యే లాంగ్వేజ్‌లోనే ఈ ఫార్మ్ అనేది తెలుగులోని, ఇంగ్లీష్‌లోని రెండిట్లో కూడా. అయితే వాళ్ళు ఇంగ్లీష్ ఓపెన్ చేసుకోవచ్చు. లేదంటే తెలుగులో ఓపెన్ చేసుకొని ఈ ఫార్మ్ అనేది ఈజీగానే ఫిల్ చేయొచ్చు. అలాగే మన సిబ్బంది కూడా నేను చెప్పినట్టు మన సిబ్బంది కూడా ఈ ఫార్మ్‌ని ఫిల్ చేయొచ్చు. అది ఎలా చేయాలి ఏంటనేది కూడా మేము ఫర్దర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. ఇందాక చెప్పినట్టు ఈ ప్రోగ్రాము లాస్ట్ డేట్ అప్లికేషన్ ఫిల్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ యొక్క అప్లికేషన్ ఫిల్ చేయడానికి లాస్ట్ డేట్ మాత్రం ఏప్రిల్ 15. సో, ఈ లోపే మాక్సిమం నంబర్ ఆఫ్ అప్లికేషన్స్‌ని మనం ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ ప్రోగ్రామ్ అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు ఏవైనా డౌట్స్ వస్తే మనం ఒక హెల్ప్ లైన్ నంబర్ కూడా పెట్టడం జరిగింది ఇక్కడ ఐఐఎం విశాఖపట్నంలోనే. కాంటాక్ట్ నంబర్ కూడా తీసుకొని ఒక కాంటాక్ట్ నంబర్ కూడా ఏదైనా మన స్టాఫ్ వస్తే ఆ నంబర్‌కి కాల్ చేయొచ్చు. మార్నింగ్ వర్కింగ్ టైమింగ్స్‌లో ఏదైతే మార్నింగ్ 10 టు ఈవినింగ్ 4 ఉందో ఆ వర్కింగ్ టైమింగ్స్‌లో మనం వర్క్ చేస్తే మా టీమ్ రెస్పాండ్ అవుతారు. అలాగే వాట్సాప్‌లో కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఎక్కడైనా ఎర్రర్స్ వస్తున్నా స్క్రీన్ షాట్స్ గాని ఏమైనా ఆ వాట్సాప్ నంబర్‌కి పెడితే మేము వెంటనే మళ్ళీ రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. లేదంటే మనకి మెయిల్ ఐడీ ఉంది. మెయిల్ కూడా ఒక నిమిషం. సో, ఆ మెయిల్ పెట్టొచ్చు. అక్కడ మెయిల్ ఐడీ రాసుంది కదా! samp@iimv.ac.in వీళ్ళకి మెయిల్ పెట్టినా గాని మేము రెస్పాండ్ అవుతాము. అలాగే ఆహ్, చాలామంది ఈ రోజుల్లో చాట్ జీపీటీ ఏఐ కూడా వాడుతున్నారు కాబట్టి అందులో కూడా ఈజీగా మనం దీనికి కావాల్సిన డేటా అంతా ట్రైన్ చేయడం జరిగింది ఏఐ మోడల్‌ని. మన ప్రోగ్రామ్ గురించి ఏ డౌట్ అడిగినా గాని ఈజీగా సింపుల్ లాంగ్వేజ్‌లో మనం వాయిస్ రూపంలో గాని, లేదంటే మెసేజ్ రూపంలో గాని ఏఐ చాట్‌బాట్‌కి ఇస్తే వాళ్ళది మళ్ళీ మనకి కావాల్సిన డేటా అంతా కూడా అంటే ఏదైనా క్వెషన్ అడిగితే మళ్ళీ రెస్పాండ్ అవుతది. దానికి సంబంధించిన డెమో కూడా మా హర్ష గారు నెక్స్ట్ ఇస్తారు. లేదనుకుంటే ఎవరైనా మనకి డైరెక్ట్‌గా మన స్టాఫ్‌ని కూడా కలిసి బెనిఫిషరీస్‌కి ఎవరైనా ఏమైనా డౌట్ ఉంటే మనం స్టాఫ్‌ని కూడా అడిగితే మనం ఆన్సర్ చేసేటట్టు ఉండాలి కాబట్టి ఈ ఓరియంటేషన్ సెషన్ చేయడం జరుగుతుంది. ముందు మనకి ఈ ప్రోగ్రామ్ గురించి గైడ్‌లైన్స్ కానీ, ఎలిజిబిలిటీ క్రైటీరియా గాని, అలా వచ్చే లాభాలు, బెనిఫిట్స్ అన్నీ తెలియాలి కాబట్టి ఈ ఓరియంటేషన్ మనం ఎవరైనా బెనిఫిషియరీ మనల్ని అడిగితే చెప్పేటట్టు ఉండాలి కాబట్టి మనం ఈ ప్రోగ్రామ్‌ని ఇప్పుడు ఈ ఓరియంటేషన్ సెషన్ పెట్టడం జరుగుతుంది. సో, ఇందాక చెప్పినట్టు ప్రస్తుతానికి 10,000 అప్లికేషన్స్ మీద ఫస్ట్ మనం కాన్సంట్రేట్ చేస్తున్నాము. మేడం ఇచ్చిన గైడెన్స్ ప్రకారం. ఈ 10,000 కాకుండా సో ఇంకా ఫర్దర్‌గా మన అప్లికేషన్స్ కూడా కావాలి. కానీ ఈ 1 వీక్ 10 డేస్ మాత్రం ఏదైతే ఆహ్, ఎన్ఆర్ స లైవ్‌లీహుడ్ సర్వే దాంట్లో మనం అబోవ్ 10,00,000 మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ లో అబోవ్ 10,00,000 డేటా 10,000 బెనిఫిషరీస్ ఉన్నారని చెప్పాము. ఆ డేటా అంతా కూడా వాళ్ళందరూ కూడా ఈ ఈ ఈ ప్రోగ్రామ్‌లో పార్ట్ అయ్యేలాగా మనం ఇప్పుడు వాళ్ళకి అవేర్‌నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆహ్, నా స్లైడ్స్ కనబడుతున్నాయండి?
పని గారు వేరేది కనిపిస్తుందండి. అదే ఎవరో స్క్రీన్ షేర్ చేశారు నాది కాకుండా. నేను వాళ్ళది ఆపేస్తున్నానండి. ఓకే, ఇప్పుడు కనబడుతుందా నాది? యా ఇప్పుడు కనిపిస్తుందండి. పని గారు క్యారీ ఆన్ అండి. సో దాంట్లో పాటుగానే ముందు మనకి మన స్టాఫ్ అందరికీ కూడా, స్టాఫ్ కానీ అందరికీ కూడా ఈ ప్రోగ్రామ్ యొక్క ఆబ్జెక్టివ్స్ క్లియర్ గా గైడ్ లైన్స్ కానీ అన్ని అవేర్నెస్ ఉండాలి కాబట్టి ముందు మనం ఈ అవేర్నెస్ ఓరియంటేషన్ సెషన్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత బెనిఫిషరీస్ కూడా ఈ ప్రోగ్రామ్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ వాళ్ళలో కూడా ఈ ప్రోగ్రామ్ లో పార్ట్ అయ్యేలాగా వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగించడం కానీ, వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఈ ప్రోగ్రామ్ లో పార్ట్ అవ్వాలనే ఇంట్రెస్ట్ తీసుకురావడం వచ్చిన తర్వాత యాక్షన్ అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఒకటే కాకుండా వాళ్ళు అప్లికేషన్ నింపేలాగా కూడా మనం యాక్షన్ తీసుకునేలాగా ఉండాలి. సో వాళ్ళని ఎక్కువగా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ లో పార్ట్ అయ్యేలాగా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. తర్వాత వాళ్ళు ఇంకో నలుగురికి ఈ ప్రోగ్రామ్ గురించి బెనిఫిషరీస్ కి ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు కూడా వాళ్ళకి మనం అవేర్నెస్ క్రియేట్ చేయడం జరగాలి. సో ఇప్పుడు ఏదైతే లింక్ మేము వాట్సాప్ గ్రూప్స్ లో అన్నింటిలో సరళ మేడం షేర్ చేయడం జరుగుతుంది. మనం లింక్ 3 అని చెప్పి తర్వాత మా imvfield.com వెబ్సైట్ లో కూడా ఈ ప్రోగ్రామ్ యొక్క బ్రౌచర్ కానీ ఎలా అప్లై చేయాలి అనేది ఒక 5 minutes వీడియో కూడా ఒక మనం ప్రోగ్రామ్ యొక్క ఆబ్జెక్టివ్స్, గైడ్ లైన్స్, ఎలా ఈ అప్లికేషన్ ఫామ్ ని ఎలా ఫిల్ చేయాలి అని కూడా ఒక వీడియో క్రియేట్ చేసి ఇవన్నీ కూడా మనం ఈ లింక్ 3 ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే అవన్నీ కూడా వస్తాయి. ప్రోగ్రామ్ బ్రౌచర్ తెలుగులో కూడా ఇంగ్లీష్ లో కూడా క్రియేట్ చేయడం జరిగింది. అవి చూస్తే క్లియర్ గా ఈ ప్రోగ్రామ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, గైడ్ లైన్స్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేది క్లియర్ గా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మేము వాట్సాప్ గ్రూప్స్ లో షేర్ చేస్తున్నాము. వీటన్నిటిని మళ్ళీ గ్రామ లెవెల్లో కూడా ఈ ప్రోగ్రామ్ ఈ లింక్స్ అన్ని కూడా షేర్ అయ్యేలా వాట్సాప్ గ్రూప్స్ అన్నింటిలో షేర్ అయ్యేలాగా కొంచెం చేయమని మా రిక్వెస్ట్. సో హర్ష జాయిన్ అయ్యారా మా హర్ష గారు? సో మా టీమ్మేట్ హర్ష ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అమ్మా నమస్తే అండి. మీరు కెపాసిటీని మించి జాయిన్ అయ్యారు. నేను మండల్స్ కే లాగిన్ ఇస్తానంటే కొంతమంది ఇండివిజువల్ గా కూడా షేర్ చేశారు. దయచేసి వ్యక్తిగతంగా ఒక్కొక్కళ్ళు జాయిన్ అయిన వాళ్ళు డ్రాప్ అవ్వండి. మండల సమాఖ్యల్లో మాత్రమే ఉంచండి ప్లీజ్. డిపిఎంస్ అండి, వ్యక్తిగతంగా జాయిన్ అయిన వాళ్ళు డ్రాప్ అవ్వమని చెప్పండి త్వరగా. వేరే రిసోర్స్ పర్సన్ జాయిన్ అవ్వాల్సి ఉంది. ఇక్కడేమో హౌస్ఫుల్ అయిపోయింది. వ్యక్తిగతంగా ఇళ్లలోకి ఎవరికైనా ఇచ్చుంటే కనుక డ్రాప్ అవ్వండి, వేరే వాళ్ళు జాయిన్ అవ్వాలి. ఓన్లీ మండల సమాఖ్యల్లో మాత్రమే ట్రైనింగ్. తగ్గారు అదే ఫోన్ చేస్తాను. ప్లీజ్ డ్రాప్ అవ్వండి. వచ్చా చూడండి. ప్లీజ్ డ్రాప్ అవ్వండి ఇండివిజువల్ గా ఉన్న వాళ్ళు. సమాఖ్యలో మాత్రమే ఉండండి. ఇండివిజువల్ గా ఇచ్చిన డ్రాప్ అవ్వండి. జాయిన్ అవ్వమ్మా. సార్ కని గారు హర్ష గారిని జాయిన్ అవ్వమనండి. ఇప్పుడు చాలా మంది లెఫ్ట్ అయ్యారు, మళ్ళీ 300 అయిపోయారు. ప్లీజ్ అండి ఇండివిజువల్ గా ఉన్న వాళ్ళు డ్రాప్ అవ్వండి. హలో మేడం సార్ చెప్పండి సార్. పోస్ట్ మన దగ్గర
ట్రై చేస్తున్నాడా లేదా తను? ఫోన్ చేస్తున్నాం ఫనీ గారిని చేయమని, నేను చేస్తే లిఫ్ట్ చేయలేదు. ఫనీ సార్ ఫోన్ చేసి చెప్పమని చెప్పాను. మరి హలో, నా వాయిస్ వినిపిస్తుందండి అందరికి? వినబడుతుంది. ఓకే, ఇప్పుడే నేను మీకు డెమో ఇస్తానండి. అంటే ఈ అప్లికేషన్ ఫామ్ గురించి అదంతా కూడా. ఫస్ట్ నేను మీకు వాట్సాప్ లో ఒక లింక్ పెడతాను. 1 minute. ఇప్పుడే మీకు చాట్ లో ఒక లింక్ పెట్టానండి, అది అందరూ ఓపెన్ చేయండి. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఈ వివరాలన్నీ కనిపిస్తాయి. ఇది సంపన్నకారి ఆఫీషియల్ లింక్. మీకు ఇచ్చిన బ్రోచర్స్, మీకు ఇచ్చిన ప్యాంప్లెట్లు, పోస్టర్స్ అన్నిటిలో కూడా ఈ క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఈ లింక్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఎవరైనా సరే అప్లికెంట్ కానీ లేకపోతే మన సర్వ్ టీమ్ లో కానీ ఎవరైనా సరే ఈ క్యూఆర్ కోడ్ అనేది ఓపెన్ చేస్తే ఈ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ లింక్ లో ఏంటంటే మీకు అన్ని వివరాలు ఒకే చోట ఉంటాయి అన్నమాట. అప్లికేషన్ ఫామ్ లింక్, దరఖాస్తు పత్రం ఏంటి, మాకు ఏదైనా సహాయం కావాలంటే సహాయ మార్గాలు ఏంటి, ఇంకా పూర్తిగా ఇంకా ఈ ప్రోగ్రామ్ గురించి తెలుసుకుందామంటే బ్రోచర్స్ కానీ చిన్న చిన్న ప్రెజెంటేషన్స్ కానీ ఎక్కడ ఉంటాయి, మా ప్రోగ్రామ్ వెబ్సైట్ కి ఎలా వెళ్ళాలి, మా గురించి తెలుసుకోవాలంటే ఏ పేజ్ లో వెళ్ళాలి. అవి కాకుండా మేము కొన్ని మీకు అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో కొన్ని వీడియోస్ అనేవి క్రియేట్ చేసి మేము యూట్యూబ్ లో పెట్టడం జరిగింది. ఆ వీడియోస్ లింకులు కూడా అన్ని మీకు ఒకే చోట ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ నేను మీకు సహాయ మార్గాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ సహాయ మార్గంలో ఇక్కడ ఎవరైనా చాట్ జీపీటీ గురించి వినని వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? చాట్ జీపీటీ గురించి వినని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏఐ టూల్స్ కానీ, చాట్ జీపీటీ కానీ, జెమినీ కానీ, చాట్ జీపీటీ కానీ ఇలాంటి పేర్లు వినలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓకే, అందరికీ చాట్ జీపీటీ గురించి తెలుసని అనుకుంటున్నాను. సో చాట్ జీపీటీ అనేది ఏంటంటే ఒక ఏఐ టూల్ అనమాట. అది ఒక కొత్త టెక్నాలజీ. ఆ టెక్నాలజీ వాడి మనం ఫాస్ట్ గా ఇన్ఫర్మేషన్ ని తెలుసుకోవచ్చు. మనం గూగుల్లో సెర్చ్ ఎలా అయితే చేస్తామో ఒక కొత్త విషయాలు తెలుసుకోవడం కోసం, అలాగే చాట్ జీపీటీ కూడా వాడి మనం విషయాలు తెలుసుకోవచ్చు అనమాట. ఈ సంపన్నకారి ప్రోగ్రామ్ గురించి మీకు ఇందాక ఫణీంద్ర గారు చెప్పినట్టు ఒక 30 minutes లో మీకు చాలా కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది, కొత్త విషయాలు తెలుసుంటాయి. అవన్నీ మనం సహజంగానే మర్చిపోతూ ఉంటాం, ఇంకా క్లారిఫికేషన్స్ కావాల్సి ఉంటుంది. అవన్నీ కూడా మనకి త్వరగా చెప్పడానికి మళ్ళీ మనం మీటింగ్స్ పెట్టుకొని లేకపోతే అందరినీ అడిగి అంత బ్రోచర్లన్నీ చదవడానికి టైం పడుతుంది. కాబట్టి ఫాస్ట్ గా మనకి కావాల్సిన ప్రశ్నలు, మనకి ఎలాగా స్పెసిఫిక్ గా ఎలాగా మన క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం చాట్ జీపీటీని అడిగి మనం ఫాస్ట్ గా దాని గురించి ఆన్సర్స్ తెలుసుకోవచ్చు అనమాట. అది ఓపెన్ చేయడానికి మీకు ఇక్కడ వెంటనే సమాధానాలు పొందండి అని కనిపిస్తుంది కదా, అది నొక్కాలన్నమాట. అది నొక్కితే చాట్ జీపీటీ బాట్ అనేది ఓపెన్ అవుతుంది. సో నేను ఇప్పుడు ఇది ప్రెస్ చేశాను. నా దగ్గర యాప్ ఉన్నది కాబట్టి
ఇలా ఓపెన్ అయింది. ఓపెన్ అవగానే మీకు ఇక్కడ సంపన్నకారి ఐఐఎంవి ఫీల్డ్ అని మీకు కనిపిస్తుంది. ఓకే, సంపన్నకారి ఐఐఎంవి ఫీల్డ్ అని కనిపించగానే మీరు వెంటనే ఈ ప్రశ్నలు అడగొచ్చు. అలా కాకుండా మీకు యాప్ అనేది లేకపోతే మీరు డౌన్లోడ్ చేసుకోండి, అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ప్లే స్టోర్ లో ఉంటుంది, ఐఫోన్స్ లో కూడా ఉంటుంది. యాప్ లేకపోయినా సరే మీరు మొబైల్ బ్రౌజర్ లో కానీ డెస్క్టాప్ బ్రౌజర్ లో కానీ ఓపెన్ చేసి మీ ప్రశ్నలు అనేవి అడగొచ్చు. సో ఇప్పుడు ప్రశ్నలు అనేవి ఎలా అడగొచ్చు నేను మీకు కొంచెం వివరాలు ఇస్తాను. ఓకే, ఈ ప్రోగ్రామ్ నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈ ప్రోగ్రామ్ గురించి నాకు ఇంకా తెలుసుకోవాలి, నాకు ఏం బెనిఫిట్స్ ఉంటాయి దీని వల్ల? అందరికీ వచ్చే డౌట్ కదండి, ఇది నేను అడుగుతున్నాను. ఇలా అడిగి ఎంటర్ చేయగానే మీకు వెంటనే రిప్లై ఇస్తుంది. ఇప్పుడు ఈ రిప్లై అంతా మీరు చూస్తున్నట్టయితే ఇదంతా ఇంగ్లీష్ లో ఉంది. సో నాకేంటంటే ఇంత ఇంగ్లీష్ నాకు రాకపోతే నాకు అన్ని ఆన్సర్స్ ప్యూర్ తెలుగులో మాత్రమే కావాలి. ఇందాక ఈ క్వశ్చన్ కి మళ్ళీ తెలుగులో ఆన్సర్ ఇవ్వండి. చూసారా, ఇప్పుడు వెంటనే లాంగ్వేజ్ తెలుగులోకి మారిపోయింది. సరే, ఇప్పుడు నేను పూర్తిగా తెలుగులో సింపుల్ గా చెప్తాను. సంపన్నకారి ప్రోగ్రాం వల్ల మీకు వచ్చే లాభాలు: డబ్బు సహాయం, మార్గదర్శనం, శిక్షణ, మార్కెట్ అవకాశాలు, టూల్స్ అండ్ సపోర్ట్, కొత్త పరిచయాలు. ఓకే, సో ఇప్పుడు మా ఎస్హెచ్జి ఉమెన్ ఎంటర్ప్రైజ్ టైలరింగ్ షాప్ రన్ చేస్తున్నారు. వాళ్ళు అప్లై చేయొచ్చా? మా ఎస్హెచ్జి ఎంటర్ప్రైజ్ లో ఒకళ్ళు టైలరింగ్ షాప్ రన్ చేస్తున్నారు, వాళ్ళు అప్లై చేయొచ్చా అనే ప్రశ్న అడిగాను నేను. సో మీరు చెప్పిన దాన్ని బట్టి ఎస్హెచ్జి మహిళలు కలిసి టైలరింగ్ షాప్ రన్ చేస్తున్నారు, ఇది మంచి విషయం, అప్లై చేయొచ్చు. కానీ కొన్ని షరతులు ఉన్నాయి. ప్రాంతం, అది ఆంధ్రప్రదేశ్ లో ఉంటే ఓకే. ఎస్హెచ్జి సభ్యత్వం మనం ఆల్రెడీ చెప్పాం, ఎస్హెచ్జి మెంబర్ అని చెప్పాం. ఓనర్షిప్ కండిషన్ మీట్ అయిందా లేదా? గత 2 సంవత్సరాల్లో యావరేజ్ సేల్స్ అంటే టర్న్ ఓవర్ 15 లక్షలు కానీ 12 లక్షలు కానీ వెళ్ళిందా? ఆపరేషన్స్ 2 సంవత్సరాలుగా రన్ అయిందా లేదా? టైలరింగ్ అనేది సర్వీస్. ఓకే, సో మనం ఇంకా ఎక్కువ ప్రశ్నలు అడుగుతుంది అనమాట. పలానా మీకు రెవెన్యూ ఉందా, పలానా మీరు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారా, మీకు 2 సంవత్సరాలు అయిందా, ఇలా అయితే మీరు అప్లై చేయొచ్చు అనేది చెప్తుంది అనమాట. సో ఇప్పుడు ఇలాగా మీకు ఇంకా క్వశ్చన్ అడగచ్చు. ఇంకా ఏం అడగచ్చు? మా ఎంటర్ప్రైజ్ ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు డిస్ట్రిక్ట్ లో ఉన్నది. వాళ్ళ సేల్స్ 18 లక్షలు లాస్ట్ ఇయర్ లో. ఓకే, నేను అప్లై చేయాలనుకుంటున్నాను. నాకు నేను ఎలిజిబుల్లా? అప్లికేషన్ ఫామ్ లింక్ కూడా నాకు కావాలి. చూడండి, ఇప్పుడు ఎలిజిబిలిటీ, మీరు నెల్లూరులో ఉన్నారు, సేల్స్ 18 లక్షలు, ఎస్హెచ్జి ఉండడం తప్పనిసరి, ఓనర్షిప్, రెవెన్యూ కండిషన్ 2 సంవత్సరాలుగా ఉందా లేదా, మళ్ళీ అన్ని అడుగుతున్నారు. అప్లికేషన్ ఫామ్ ఇక్కడ అప్లై చేయండి. చూసారా, ఈ లింకే మీకు అప్లికేషన్ ఫామ్ లింక్ అనమాట. సో ఇక్కడి నుంచి ఓపెన్ చేసినా సరే మీకు టక్మని ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం, అప్లికేషన్ ఫీ ఎవరికి డబ్బులు ఇవ్వకండి, ఫైనల్ గా సెలక్షన్ కమిటీ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు ఏంటిది, డబ్బులు ఇవ్వకండి అని అంటున్నారేంటి? సో
నేను అప్లై చేయడానికి ఏమైనా ఫీజ్ పే చెయ్యాలా? పేపర్లో కూడా ఇది అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయొచ్చా? సో నాకు డౌట్ వచ్చింది, ఈ ఈ పూర్తి ప్రక్రియలో మీరు ఏమైనా ఫీజు ఏమైనా కట్టాలా, ఏమైనా డబ్బులు ఏమైనా కట్టాలా మధ్యలో ఎవరికైనా? తర్వాత ఇది నేను అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్ లోనే ఫిల్ చేయాలా, లేకపోతే నేను ప్రింట్ కాపీ తీసుకొని అది కూడా ఫిల్ చేయొచ్చా అనే క్వశ్చన్ నాకు వచ్చింది. అప్లికేషన్ కి ఏమైనా ఫీజు ఉందా? ఎలాంటి ఫీజు లేదు. పేపర్ పద్ధతిలో అప్లై చేయొచ్చా? పేపర్ పద్ధతిలో యాక్సెప్ట్ చేయరు, ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. ఎలా అప్లై చేయాలి? మొబైల్ ద్వారా, ల్యాప్టాప్ ద్వారా ఆన్లైన్ లో ఫిల్ చేయొచ్చు, మీరే ఫిల్ చేయొచ్చు, లేకపోతే ఎవరైనా సహాయం తీసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ఫామ్ ఇది చూసారా? మీకు ఏ ప్రశ్న ఉందో ఆ ప్రశ్నకి స్పెసిఫిక్ గా వెంటనే టక్మని ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకే, ఇలాగా మీరు ఈ ప్రోగ్రామ్ కి సంబంధించి ఏ ప్రశ్న అయినా కానీ సంపన్నకారి ChatGPTలోకి వస్తే మీకు ఆన్సర్ అనేది దొరుకుతుంది. అలా చేయడానికి మీరు ఏం చేయాలంటే, మేము ఇచ్చిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఇక్కడ వెంటనే సమాధానాలు పొందండి అనే లింక్ క్లిక్ చేస్తే మీకు వెంటనే ఆ చాట్ బాట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మీ అంతటా మీరే ఇంకా ప్రోగ్రామ్ గురించి తెలుసుకోవడానికి, మీ ప్రశ్నలు అన్ని ఆన్సర్ చేయడానికి ఈ చాట్ బాట్ అనేది మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. దయచేసి అందరూ ChatGPT వాడండి. ఎవరికైనా తెలియకపోతే వాళ్ళకి చెప్పండి ChatGPT అనేది ఎలా వాడచ్చో. ఇది మొత్తం ఈ ప్రోగ్రామ్ ఒక్కదాని గురించే కాదు, ఈ మొత్తం 2-3 సంవత్సరాల్లో మనం AI అనేది మీ బిజినెస్ లో ఎలాగా ఇంటిగ్రేట్ చేయాలి అంటే ఎలా వాడాలి అనే దాని మీద కూడా మేము పూర్తిగా శిక్షణ ఇస్తాం. ఇది జస్ట్ ఒక స్టెప్ మాత్రమే. సో ఇది మీరు వాడి మీకు అన్ని ప్రశ్నలకి సమాధానాలు పొందుతారని మేము ఆశిస్తున్నాం. కానీ మనకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఎంత టెక్నాలజీ ఉన్నా నాకు ఎవరైనా మనిషితో వెళ్ళి మాట్లాడాలి కదా. సో ఎవరైనా మనుషులతో మాట్లాడాలి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎవరైనా బ్యాంకులకు కాల్ చేస్తే ఫస్ట్ అందరూ కూడా ఈ టెక్నాలజీ ఆన్సర్స్ అన్ని వస్తున్నాయి అన్నమాట. సో అలాగా, కానీ మనం ఒక మనిషితో మాట్లాడాలని కోరుకున్నప్పుడు సహజంగా ఆ ఆప్షన్ కూడా మనకు ఉండాలన్నమాట. సో ఆ ఆప్షన్ చేయడానికి మీకు అందరం వాట్సాప్ వాడతాం కాబట్టి మేము ఒక ఫోన్ నంబర్ తీసుకున్నాం అనమాట. ఆ ఫోన్ నంబర్ కి సేమ్ వాట్సాప్ నంబర్ కూడా అదే. సో ఆ వాట్సాప్ లో డైరెక్ట్ గా మీకు చాట్ చేయడానికి కిందకు వచ్చి వాట్సాప్ లో మాతో చాట్ చేయండి అనేది క్లిక్ చేస్తే మీకు వాట్సాప్ యాప్ ఓపెన్ అయిపోయి డైరెక్ట్ గా ఓపెన్ అయ్యి మీకు ఇలా వస్తుంది అనమాట. ఇలాగా మీరు ఇందులో వాయిస్ నోట్ పంపించవచ్చు, వాయిస్ కాల్ చేయొచ్చు, వీడియో కాల్ చేయొచ్చు, మీరు ఏమైనా ఫోటోలు పంపించవచ్చు, డాక్యుమెంట్స్ పంపించవచ్చు, ఏవైనా పంపించవచ్చు. సో ఇలాగా మీరు వాట్సాప్ వాడి మాతో వెంటనే అందుబాటులోకి రావచ్చు. నేను ఇందాక ఒక విషయం మర్చిపోయానండి, ChatGPT మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. ChatGPT సంపన్నకారి బాట్. ఇందాక ఒక విషయం మర్చిపోయాను నేను, సారీ. ఇప్పుడు ఇందాక నేను మీకు ఓన్లీ టెక్స్ట్ విధంగా ఆన్సర్స్ ఇవ్వడం చెప్పాను, టెక్స్ట్ లో ఎలాగా టెక్స్ట్ ఎంట్రీ ఎలా చేయాలి. కానీ ఇక్కడ మీకు టైప్ చేయడం ఇబ్బందిగా ఉంటే మీరు తెలుగులో కూడా ప్రశ్న అడగొచ్చు, ఇంగ్లీష్ లో కూడా ప్రశ్న అడగొచ్చు, లేకపోతే ఇక్కడ వాయిస్ బటన్ నొక్కి మీరు ఈ వాయిస్ ద్వారా కూడా మీరు వాయిస్ లో మీకు తెలుగులో ప్రశ్న అడిగితే అది ఆటోమేటిక్ గా టెక్స్ట్ లోకి కన్వర్ట్ చేసి మీకు జవాబు అనేది వస్తుంది. ఓకే, అలా కాకుండా మీరు ఇక్కడ ఏవైనా ఫొటోస్ కూడా అప్లోడ్ చేయొచ్చు. చూడండి, ఏదైనా ఫోటో కూడా అప్లోడ్ చేసి, ఓకే, సో ఈ వెంచర్ ఎలిజిబుల్. సో ఏదైనా ఫోటో అప్లోడ్ చేయొచ్చు, ఏదైనా డాక్యుమెంట్ అప్లోడ్ చేయొచ్చు, ఏదైనా వీడియో కూడా అప్లోడ్ చేయొచ్చు, అన్నీ ఒకేసారి అనమాట. సో చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీరు టెక్స్ట్ రూపంలో కానీ, వాయిస్ రూపంలో కానీ, ఫోటో రూపంలో కానీ, వీడియో రూపంలో కానీ, ఏదైనా డాక్యుమెంట్ రూపంలో కానీ మీరు ఇన్పుట్ ఇవ్వగలరు. ఇన్పుట్ ఇచ్చి దానికి సంబంధించిన ఆన్సర్ మనకి వెంటనే తెలుసుకోవడానికి వీలుంటుంది అనమాట. ఒకవేళ టెక్నాలజీ కనుక మీకు ఆన్సర్ చేసి వెంటనే మీకు సహాయం ఇవ్వలేకపోతే మీరు మాకు వాట్సాప్ లో కూడా అదే విధంగా రీచ్ అవ్వచ్చు అనమాట. సో మీరందరూ వాట్సాప్ వాడతారు, వాట్సాప్ తెలుసు కదా మీకు. తెలుగులో టైప్ చేయొచ్చు, ఇంగ్లీష్ లో టైప్ చేయొచ్చు, వాయిస్ నోట్ పంపించవచ్చు, ఫోటో పంపించవచ్చు, వీడియో పంపించవచ్చు, అన్ని చేయొచ్చు.
కాల్ కూడా చేయొచ్చు. వీడియో కాల్లో కూడా మా సహాయం అడగొచ్చు మీరు. కానీ ఏంటంటే మేము ఇది ఏదైతే ఉంటుందో వాట్సాప్లో కాల్, అదే ఫోన్ నంబర్ మీరు డైరెక్ట్ గా కూడా మాకు ఫోన్ ద్వారా డైరెక్ట్ గా కూడా కాల్ చేయొచ్చు. ఓకే, ఈ నంబర్, ఈ 9030108601 ఈ నంబర్ కి మీరు డైరెక్ట్ గా కూడా కాల్ చేసి మా సహాయం కోరవచ్చు. ఇందులో ఏంటంటే మార్నింగ్ 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా, మండే నుంచి ఫ్రైడే దాకా మాత్రమే మీ కాల్ లిఫ్ట్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా వేరే టైంలో కాల్ చేస్తే మేము వెంటనే వర్కింగ్ అవర్స్ లో మళ్ళీ మీకు వెంటనే రిప్లై ఫోన్ చేయడం జరుగుతుంది. మీకు వాట్సాప్ లో కూడా మేము కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో మీకు సహాయం కావాలంటే ఫస్ట్ చాట్ జీపీటీ వాడండి. తర్వాత ఏ డౌట్ ఉన్నా మీరు మాకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి. మీకు 24 గంటల్లో మేము వాట్సాప్ లో రిప్లై చేస్తాం. కాల్ చేస్తే మాత్రం కొంత టైమ్స్ లో మాత్రమే మేము రిప్లై చేయగలం. అలా కాకుండా మీరు ఈమెయిల్ వాడడం మీరు ఇష్టపడితే ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ ఉంది. ఈ ఈమెయిల్ ఐడికి కనుక మీరు మెసేజ్ చేస్తే మేము మీకు 3 రోజుల లోపల సమాధానం ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు చాట్ జీపీటీ వాడచ్చు, వాట్సాప్ వాడచ్చు, డైరెక్ట్ గా కాల్ చేయొచ్చు, ఈమెయిల్ కూడా చేయొచ్చు మమ్మల్ని రీచ్ అవ్వాలంటే. ఓకే, సో ఇది సహాయక మార్గాలు. సో ఈ సహాయక మార్గాలు వాడి మీరు వెంటనే ఈ ప్రోగ్రామ్ గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోండి. అప్లికేషన్స్ ఎలా ఫిల్ చేయాలి కూడా హెల్ప్ చేస్తుంది. ఏ విధంగా అయినా సరే ఒక పర్టికులర్ ఒక ఎంటర్ప్రైజ్ కి సంబంధించి ఒక ప్రశ్న, ఒక అప్లికేషన్ ఫామ్ లో ఒక ప్రశ్న అడిగినా ఆ ప్రశ్నకి జవాబు కూడా మీకు చాట్ జీపీటీలో అనేది దొరుకుతుంది. సో అలా కాకుండా మీకు ఇంకా ఎక్కువ సమాచారం తెలుసుకోవాలని ఉంటే ఇక్కడ మొత్తం ఫుల్ ప్రోగ్రామ్ బ్రోచర్ అనేది ఇంగ్లీష్ లో ఉంటుంది. ఈ ఇంగ్లీష్ లో మీరు చూసినట్టయితే ఇక్కడ వ్యూ అనే బటన్ క్లిక్ చేస్తే మీకు ఆ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఆ డాక్యుమెంట్ మీరు చూసినట్టయితే ఒక 35 పేజీలు ఉంది. ఆ 35 పేజీలు ఈ ప్రోగ్రామ్ నుంచి ఏ నుంచి జెడ్ దాకా అన్ని వివరాలు డీటెయిల్డ్ గా రాసింది. కాకపోతే ఏంటంటే ఇవన్నీ 35 పేజీలు చదవడానికి చాలా టైం పడుతుంది, అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. అన్నిసార్లు అందరూ చదవరు కాదు. కాబట్టి ఇదే ఇన్ఫర్మేషన్ మీరు చాట్ జీపీటీ వాడి వెంటనే టక్కుమని సమాధానం తెలుసుకోండి. ఇంకా మీకు డీటెయిల్డ్ గా చూడాలి అని ఉంటే మాత్రం ఈ ప్రోగ్రామ్ బ్రౌచర్కి వచ్చి ఈ విధంగా మీరు చూడండి. అలా కాకుండా మీకు తెలుగులో కావాలనుకుంటే తెలుగులో కూడా ఒక డాక్యుమెంట్ ఉంటుంది. అదే లింక్ లో మీరు ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ తెలుగులో కూడా 10 స్లైడ్లలో ఇప్పుడు మేము చెప్పిందంతా కూడా ఎవరికైనా మీకు ఫాస్ట్ గా అర్థం చేసుకోవడానికి, లేకపోతే ఎవరైనా ఎంటర్ప్రైజ్ కి షేర్ చేయడానికి ఈ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకొని మీరు అందరికీ షేర్ చేయొచ్చు. సో ఇలాంటి ప్రెజెంటేషన్ ఇంగ్లీష్ లో కూడా ఉంటుంది. ఇంగ్లీష్ లో కావాలంటే ఈ లింక్ నొక్కాలి. అలా కాకుండా మా ఏఎంవి ఫీల్డ్ గురించి కానీ, ఇంకా మేము ఏం ప్రోగ్రామ్స్ చేస్తాము, మా దగ్గర ఇంకా ఎంత ఫండింగ్ ఉంది, అవన్నీ కూడా తెలుసుకోవాలంటే మా ప్రోగ్రామ్ వెబ్సైట్ కి వెళ్ళొచ్చు. అది నొక్కాలంటే ఇలా అన్నమాట. సో ఆ లింక్ నొక్కగానే మా ప్రోగ్రామ్ వెబ్ పేజ్ కి వెళ్తుంది. ఈ వెబ్ పేజ్ లో కూడా మేము అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రోగ్రామ్ ఏంటి మొత్తం అప్లికేషన్ ఫామ్ లింక్, డేటు, బ్రౌచర్స్ అన్ని కూడా, హెల్ప్ లైన్స్, చాట్ జీపీటీలు అన్ని కూడా ఇందులో ఉండడం జరుగుతుంది. సో ఇలాగా మీరు ఈ ప్రోగ్రామ్ కి సంబంధించిన ఇతర సమాచారాలు అన్ని కూడా తెలుసుకోవచ్చు. అలా కాకుండా అందరూ యూట్యూబ్లు వాడతాం కాబట్టి, సో యూట్యూబ్ లో కూడా మేము ఒక వీడియో పెట్టడం జరిగింది. ఒక ప్లేలిస్ట్ అనేది మేము క్రియేట్ చేసాం. ఐఏఎంవి ఫీల్డ్ అనే ఛానల్లో మేము ప్లేలిస్ట్ అనేది ఒకటి క్రియేట్ చేసాం. ఇప్పుడు ఇందులో మీరు చూసినట్టయితే ఒక వీడియో ఉంది, హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలి అనే దానికి వీడియో అన్నమాట. ఈ వీడియో మీరు చూస్తే 7 నిమిషాలు ఉంది. సో ఈ వీడియో మీరు కనుక చూసినట్టయితే ఇలా చేసినట్టయితే మీరు ఈ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో అనేది మేము ఒక 7 నిమిషాల్లో మేము ఒక వీడియో తయారు చేసి పెట్టాం. ఆ వీడియో చూసి మీరు అప్లికేషన్ ఫామ్ కూడా ఎలా ఫిల్ చేయాలి అనేది మీరు తెలుసుకోవచ్చు. ఇది మొదటి వీడియో మాత్రమే. ఇది ఇంకా మేము ఇలాంటి వీడియోలు చాలా చాలా మీకు పెట్టి మీకు మీ పని సులువయ్యేలాగా మేము ప్రయత్నించడం జరుగుతుంది. ఇంకా మీకు వీడియోస్ యాడ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఆ విధంగా మీరు యూట్యూబ్ లో వీడియోస్ చూడాలన్నా సరే ఈ ఒక్క లింక్ కి వచ్చి ఇది క్లిక్ చేస్తే చాలు, మీకు ఆటోమేటిక్ గా యూట్యూబ్ ప్లేలిస్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది.
సో ఇప్పుడు దాకా నేను మీకు సహాయ మార్గాల గురించి చెప్పాను, చాట్ జీపీటీ ఎలా వాడాలో చెప్పాను, వాట్సాప్ గురించి చెప్పాను, ఫోన్ నంబర్ చెప్పాను, ఇతర సమాచారం గురించి చెప్పాను, ఇంకా ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా ఎలా చేయాలో మీకు వివరించడం జరిగింది. ఇలా కాకుండా ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వద్దాం. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంది, అప్లికేషన్ ఫామ్ ని ఎలా ఫిల్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ దరఖాస్తు పత్రం లింక్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. ఓకే, అప్లికేషన్ ఫామ్ లోడ్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసినట్టయితే పూర్తిగా ఈ అప్లికేషన్ ఫామ్ అంతా కూడా తెలుగులో ఉన్నది. క్వశ్చన్స్, ఆన్సర్స్ అన్ని కూడా మీకు తెలుగులో వివరించడం జరిగింది. మీకు దీని ఆన్సర్స్ ఏవైతే మేము ఫిల్ చేయాలో అవి మీరు ఇంగ్లీష్ లో అయినా రాయొచ్చు, తెలుగులోనైనా రాయొచ్చు, రెండు మిక్స్ చేసైనా రాయొచ్చు. మీకు ఎలా కన్వీనియంట్ గా ఉంటుందో ఆ విధంగా మీరు ఆన్సర్స్ అనేది చేయొచ్చు. ఒకవేళ మీకు ఈ అప్లికేషన్ ఫామ్ ఇంగ్లీష్ లో చూడాలి, ఇంగ్లీష్ లో చదవాలి అని ఉంటే ఈ పైన ఇక్కడికి వచ్చి తెలుగు బదులు ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసుకుంటే మీకు అంతా కూడా ఒక అర సెకండ్ టైంలో మొత్తం అంతా కూడా ఇంగ్లీష్ లో వచ్చేస్తుంది అదంతా కూడా. సో ఇప్పుడు నేను మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఫిల్ చేయాలో తెలుగులో నేర్పిస్తాను. తెలుగులో వచ్చిందే ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు. ఆ డౌట్ ఏంటి, ఈ అప్లికేషన్ ఫామ్ ఎవరు ఫిల్ చేయాలి? ఆ సంస్థ యజమాని ఫిల్ చేయాలా, లేకపోతే నాయకుడు ఫిల్ చేయాలా, లేకపోతే ఆ సంస్థలో ఎవరైనా ఉద్యోగులుగా పనిచేస్తున్న వాళ్ళు ఫిల్ చేయాలా, లేకపోతే ఇంకెవరు ఆ యజమాని లేదా అధినేత వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా ఫిల్ చేయొచ్చు. అలా కాకుండా సర్ప్ టీం సిఆర్పీలు కానీ, సిసిలు కానీ, విఓఏలు కానీ, ఏపీఎంలు కానీ, డిపిఎంలు కానీ, సర్ప్ బృంద సభ్యులు ఎవరైనా ఫిల్ చేయొచ్చు. లేకపోతే ఈ సంస్థతో సంబంధం లేకుండా ఎవరైనా హెల్ప్ చేయడానికి, అంటే వాళ్ళ చుట్టుపక్కల ఎవరైనా ఇంటర్నెట్ వచ్చి బాగా ఫామ్ అది ఫిల్ చేయడం అవగాహన ఉన్న వాళ్ళు కూడా సహాయం చేసి మనం ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయొచ్చు అనమాట. సో ఎవరు ఫిల్ చేసినా వాళ్ళు ఈ కరెక్ట్ ఆప్షన్ చూస్ చేసుకోవాలన్నమాట. చూస్ చేసుకున్న తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఆ ఎంటర్ప్రైజ్ ని మనం రీచ్ అవ్వాలి. వాళ్ళతో మనం ఒకసారి ఫోన్ సంభాషణ కానీ, లేకపోతే ఈమెయిల్ సంభాషణ కానీ, ఏదైనా సెలెక్ట్ అయితే ఆ విషయాలు కానీ అన్ని తెలియడానికి ఒక పర్సన్ మనకి కాంటాక్ట్ పాయింట్ గా ఉండాలన్నమాట. ఆ కాంటాక్ట్ పాయింట్ గా ఉండవలసిన వాళ్ళ వ్యక్తి పేరు, వాళ్ళ మొబైల్ నంబరు, వాళ్ళ వాట్సాప్ నంబరు, వాళ్ళు ఉంటే ఈమెయిల్ ఐడి, ఇవన్నీ వాళ్ళు ఇవ్వడం ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ తర్వాత మీకు మీ సంస్థ ఆంధ్రప్రదేశ్ లో ఉందా లేదా, ఉంది అంటే అవునని కొట్టాలి, లేదు అంటే లేదని కొడితే మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. మీ సంస్థ ఆంధ్రప్రదేశ్ లో లేనందున మీరు ఈ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదు. సో ఈ ఫామ్ ఫిల్ చేయకండి అని ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో ఉంది అంటే మీ జిల్లా సెలెక్ట్ చేసుకోవాలి, జిల్లా మండలం పేరు, విఓ పేరు మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా కాకుండా కూడా మీరు ఇప్పుడు ఏంటంటే చాలా చాలా రకరకాల ఎంటర్ప్రైజులు ఉంటాయి కాబట్టి అందరికీ మేము అన్ని ప్రశ్నలు అడిగేసాం అనుకోండి, అప్పుడే చాలా లెంగ్దీ అప్లికేషన్ ఫామ్ అయిపోద్ది. చాలా పెద్దది అయిపోవడం వల్ల వాళ్ళకి ఎక్కువ సమయం పడుతుంది. వాళ్ళకి ఎక్కువ సమయం పడితే ఏంటి, వాళ్ళకి చిరాకు వచ్చేస్తుంది. అమ్మ ఎంత డీటెయిల్స్ అడుగుతున్నారా బాబు, ఎంత డీటెయిల్స్ అడగాలి, చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు, చాలా టైం పట్టేస్తుంది, నేను ఫిల్ చేయలేను అని అప్లికెంట్ ఫిల్ చేయడం మానేస్తారేమోనని మేము అన్ని ప్రశ్నలు అందరినీ అడగట్లేదు అనమాట. ఎవరు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే వాళ్ళకి ఆటోమేటిక్ గా అడగడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే బ్రాంచ్ ఏ, మహిళా పారిశ్రామికవేత్తకి అడగాల్సిన ప్రశ్నలు, పురుష వ్యవస్థాపకుడికి అడగాల్సిన ప్రశ్నలు, ఒకరు కంటే ఎక్కువ మంది వ్యవస్థాపకుడికి అడగాల్సిన ప్రశ్నలు. ఆ ప్రశ్నలన్నీ మీరు ఏ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆ ప్రశ్నలు మాత్రమే ఆన్లైన్ అడగడం జరుగుతుంది. ఓకే, ఇందులో మీకు ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ మనం ఖచ్చితంగా ఎస్హెచ్జి ఉమెన్ కి, ఎస్హెచ్జి సభ్యురాలికి సంబంధిత ఎంటర్ప్రైజ్ గా ఉండాలి. కాబట్టి ఆ ఎస్హెచ్జి మహిళా సభ్యురాలి పేరు, ఎన్ఆర్ఎల్ఎం సభ్యత్వ కోడ్, ఎన్ఆర్ఎల్ఎం ఐడి అనేది కూడా మనం ఈ అప్లికేషన్ ఫామ్ లో చాలా చాలా ఇంపార్టెంట్ గా కరెక్ట్ గా రాయాలి.
అలా ఎందుకు రాయాలంటే ఇందాక నేను చెప్పినట్టు మనం అన్ని ప్రశ్నలు అందరినీ ఫిల్ చేయమంటే వాళ్ళకి చాలా టైం పడుతుంది, చిరాకు వచ్చి అప్లై చేయరేమో అని మేము చాలా కొన్ని ప్రశ్నలు మాత్రమే అడుగుతున్నాము. మిగిలిన ఇన్ఫర్మేషన్ కావడానికి మీరు సర్ప్లో మీరు చాలా సర్వేలు అవి చేస్తూ ఉంటారు, మీకు పోర్టల్స్ లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎన్ఆర్ఎల్ఎం వాళ్ళకి మీరు రెగ్యులర్ గా సబ్మిట్ చేసే ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది. ఈ ఎన్ఆర్ఎల్ఎం ఐడి మాకు కరెక్ట్ గా దొరికేస్తే మేము వెనకాల సర్ప్ వాళ్ళతో మాట్లాడి మేము ఆ డేటా అంతా తీసుకుంటాం అనమాట. సో దాని వల్ల ఏంటంటే అప్లికేషన్ ఫిల్ చేస్తున్న వాళ్ళకి సమయం ఆదా చేయడం జరుగుతుంది అనమాట. ఇలా చేయడం వల్ల వాళ్ళకి సమయం ఆదా అవుతుంది, వాళ్ళు ఎక్కువ చిరాకు పడకుండా మంచిగా మన అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మంచి డేటా మనకి ఇస్తే మనం వాళ్ళని సెలెక్ట్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇదొక ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎన్ఆర్ఎల్ఎం సభ్యత్వ కోడ్. ఒకవేళ మీకు ఎన్ఆర్ఎల్ఎం సభ్యత్వ కోడ్ తెలియదు అనే పరిస్థితిలో మీరు సర్ప్ టీమ్ వాళ్ళని రీచ్ అవుట్ అయితే మీకు వాళ్ళు చెప్తారు ఎలాగా ఈ ఎన్ఆర్ఎల్ఎం కోడ్ అనేది తీసుకోవచ్చు అని. ఓకే, ఇవన్నీ అయిన తర్వాత మరికొన్ని ప్రశ్నలు. ఈ కొన్ని ప్రశ్నల తర్వాత టర్న్ ఓవర్ అనేది అడగడం జరుగుతుంది. 2024-25 కి ఆర్థిక సంవత్సరంలో ఆ సంస్థ సేల్స్ ఎంత, అలాగా దాని ముందు సంవత్సరంలో కూడా సేల్స్ ఎంత, మొత్తంగా చూసుకుంటే యావరేజ్ చూసుకుంటే రెండింటికి యావరేజ్ తీసుకుంటే 12 లక్షల కంటే తక్కువ ఉందా, 12 లక్షల నుంచి 20 లక్షల మధ్య ఉందా, 20 లక్షల పైన ఉందా అనేది చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ఇప్పుడు మనం చాలా ఎంటర్ప్రైజెస్ ఏంటంటే వాళ్ళకి ఖాతా బుక్లు ఉండొచ్చు, ఖాతా బుక్లు లేకపోవచ్చు, అకౌంటెంట్ పెట్టుకోవచ్చు, అకౌంటెంట్ లో వాళ్ళు డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా రాసుకుంటూ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి బ్యాంకులో కరెక్ట్ గా పాస్బుక్ కానీ స్టేట్మెంట్ కానీ చూస్తే మనకి వాళ్ళ ట్రాన్సాక్షన్స్ అనేది తెలియచ్చు, లేకపోతే వాళ్ళు కస్టమర్లకి బిల్స్ ఇచ్చి ఉండొచ్చు, బిల్స్ ఇచ్చి ఉండకపోవచ్చు. ఎన్నో విధమైన వాళ్ళ ప్రాక్టీస్ వాళ్ళు ఏదైతే ఫాలో అవుతున్నారో అవన్నీ చాలా కాంప్లికేటెడ్ గా ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్నప్పుడు రెవెన్యూ నంబర్ చెప్తే చాలు, దానికి ప్రూఫ్లు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, సో ప్రూఫ్లు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా సరే మనం వాళ్ళని తర్వాతి ప్రాసెస్ స్టేజెస్ లో మనం గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ ఎంటర్ప్రైజ్ దగ్గరికి వెళ్ళి మనం ప్రూఫ్స్ అన్ని మనం మాన్యువల్ గా కలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఇది తర్వాత. సో గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అప్లికేషన్ ఫామ్ లో రెవెన్యూ నంబర్ ఇస్తే చాలు, పూర్తిగా ప్రూఫ్లు అవి అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, దాని తర్వాత మరికొన్ని ప్రశ్నలు. వాళ్ళు రిజిస్ట్రేషన్ అయ్యారా, జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉందా. ఇప్పుడు వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయినా ఎలిజిబులే, రిజిస్ట్రేషన్ అవ్వకపోయినా ఎలిజిబులే కంపెనీలో. అలా కాకుండా జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉన్నా ఎలిజిబులే, జిఎస్టీ రిజిస్ట్రేషన్ లేకపోయినా కూడా వాళ్ళు ఎలిజిబులే. తర్వాత మరికొన్ని ప్రశ్నలు. వాళ్ళు ప్రధానంగా ఏం చేస్తున్నారు, వాళ్ళు సంస్థ పేరు ఏమిటి, వాళ్ళ వ్యాపారం ఏం చేస్తుందో 1-2 వాక్యాల్లో వివరించడం. తర్వాత వాళ్ళు ఎలాంటి ఉత్పత్తులు తయారు చేస్తున్నారు, వాళ్ళు ఎలాంటి సేవలు అందిస్తున్నారో వాటి పేర్లు, వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారు లేకపోతే ఎలా సేవలు అందిస్తున్నారు అనే దాని గురించి 1-2 లైన్లో. తర్వాత వాళ్ళ ఉత్పత్తులను కానీ వాళ్ళ సేవలను కానీ ఎవరు కొంటున్నారు దాని గురించి 1-2 లైన్లో. తర్వాత ఇంకొక 1-2 లైన్లో కస్టమర్స్ వాళ్ళ దగ్గర ఎందుకు కొంటున్నారు, వేరే వాళ్ళ దగ్గర కూడా సేమ్ ఉత్పత్తులు తయారు చేస్తుంటే మన దగ్గర ఎందుకు కొంటున్నారు, వేరే వాళ్ళ దగ్గర ఎందుకు కొట్టట్లేదు, 1-2 వాక్యాల్లో. తర్వాత ఇంకొక 1-2 వాక్యాల్లో అసలు వాళ్ళ బిజినెస్ ఎందుకు రన్ చేస్తున్నారు, వాళ్ళకి ఉత్సాహంగా ఏమనిపిస్తుంది బిజినెస్ రన్ చేస్తున్నప్పుడు, వ్యాపారంలో ఎంతమంది ఉద్యోగులు పూర్తి సమయం తో పనిచేస్తున్నారు, గత ఏడాది కాలంలో వాళ్ళ సేల్స్ పెంచడానికి వాళ్ళు ఏమేం చేశారు, ఇంకా సేల్స్ పెరగడానికి వాళ్ళకి ఏంటి ఇబ్బందులు ఉన్నాయి 1-2 వాక్యాల్లో. తర్వాత వాళ్ళు ఏమైనా వ్యాపారంలో విజయం సాధించారా, లేకపోతే అవార్డులు ఏమైనా పొందారా, లేకపోతే ఇంకేమైనా మంచి గుర్తింపులు ఏమైనా అందాయా, న్యూస్ పేపర్లో కానీ వాటిలో కానీ ఏమైనా గుర్తింపులు వచ్చాయో వాటి గురించి వివరాలు. ఇందాక మీరు చెప్పింది ఏంటంటే మీకు రెవెన్యూ నంబర్ రాస్తే చాలు, కానీ ప్రూఫ్లు ఏమి సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ మనం చివరి ప్రశ్నకు వచ్చేస్తే ఈ చివరి ప్రశ్నలో ఆ ప్రూఫ్ ఏదైతే మనం గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ఏ ప్రూఫ్లు అయితే చూపిస్తారో అవి టిక్కులు పెడితే మాత్రం చాలు. వాళ్ళ దగ్గర ఖాతా పుస్తకం ఉంటే ఖాతా పుస్తకం, లేదంటే చెల్లింపు రికార్డులు ఉంటే చెల్లింపు రికార్డులు, అలాగే ఎన్ని ప్రూఫ్లు వాళ్ళ దగ్గర ఉన్నాయని వాళ్ళకి అనిపిస్తే అవన్నీ మనం టిక్ పెడితే చాలు, సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం చివరి ప్రశ్నకు వచ్చేసాం. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ ప్రశ్నలు అన్ని కూడా ఇక్కడ మీకు స్టార్ మార్క్ అనేది కనిపిస్తుంది. స్టార్ మార్క్ అనేది ఉన్నదంటే ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సిన ప్రశ్న అనమాట.
ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సిన ప్రశ్న. అలా కాకుండా కూడా మేము ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్స్ అంటే తప్పనిసరి కాని ప్రశ్నలు కూడా మేము కొన్ని అడగడం జరిగింది. ఇవేంటంటే ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే మాకు హెల్ప్ అవుతుంది. అలా లేకపోయినా సరే పర్వాలేదు. అప్లికేషన్ ఎలిజిబుల్ గానే ఉంటుంది ఇవ్వకపోయినా సరే. సో అప్పుడు మేము ఈ ప్రశ్న అడుగుతున్నాం అనమాట. కొన్ని తప్పనిసరి కాని ప్రశ్నలు ఉన్నాయి. మీరు అవి చూసి మీకు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా? మీరు చివరి ప్రశ్నగా మనం ఏం అడుగుతున్నాం అంటే కొన్ని తప్పనిసరి ప్రశ్నలు కూడా ఉన్నాయి. అవి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఇంకా ఇద్దాం, మా ఇన్ఫర్మేషన్ ఇంకా మా దగ్గర ఉన్నది, మేము ఇస్తాము అంటే అవునని క్లిక్ చేయొచ్చు, లేదంటే లేదని క్లిక్ చేయొచ్చు. అవునని క్లిక్ చేసిన తర్వాత ఇంకా కొన్ని ప్రశ్నలు మీకు కనిపిస్తాయి. ఇందులో ఉన్న ప్రతి ప్రశ్న కూడా అన్ని ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఒకటి ఫిల్ చేయొచ్చు, 2 ఫిల్ చేయొచ్చు, లేకపోతే అన్ని ఫిల్ చేయొచ్చు, లేకపోతే ఫిల్ చేయకపోయినా పర్వాలేదు. ఇలా చేసిన తర్వాత మీకు ఫైనల్ గా మీకు ఈ ఆప్షన్ అనేది వస్తుంది. ఇందులో మీరు ఇంకొక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే మీరు ఇప్పుడు దాకా ఈ అప్లికేషన్ ఫామ్ లో కొన్ని ఆన్సర్స్ ఏవైతే పెడతారో అవి ఆటోమేటిక్ గా మీకు ఆ బ్రౌజర్ లో సేవ్ అయిపోతూ ఉంటాయి. సో మీరు అమ్మో నాకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంది నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి, ఇంకా ఇన్ఫర్మేషన్ కావడానికి నేను ఇంకో 2-3తో మాట్లాడాలి, 1 గంట పడుతుంది, 1 రోజు పడుతుంది, ఒక 2-3 రోజులు పడుతుంది అన్న అయినా పర్వాలేదు. మీరు ఎంతవరకు అయితే సగం ఫిల్ చేస్తారో అవంతా కూడా సేవ్ అయి ఉంటుంది అనమాట. అలా కాకుండా కూడా మీరు మాన్యువల్ గా కూడా ఇక్కడ సేవ్ అనేది క్లిక్ చేస్తే మీకు సేవ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఓకే, సేవ్ అనే అయిపోయిన తర్వాత మీకు అంతా అయిపోయింది, నేను ఇంకా సబ్మిట్ చేసేస్తాను అనుకుంటే సబ్మిట్ కొట్టాలి. ఇక్కడ సబ్మిట్ కొడుతున్నప్పుడు మీరు అన్ని తప్పనిసరి ప్రశ్నలు ఆన్సర్ చేయకపోయి ఉంటే మీకు ఈ అలర్ట్ అనేది వస్తుంది అనమాట. ఈ అలర్ట్ వల్ల ఏంటి, ఏ ప్రశ్నలు అయితే మీరు ఆన్సర్ చేయలేదు అవన్నీ మీకు ఇక్కడ రెడ్ కలర్ లో కనిపిస్తాయి అనమాట. వెంటనే ఆన్సర్ చేస్తే ఆ రెడ్ కలర్ అనేది పోతుంది. అలాగా ఎన్ని ఉన్నాయో అన్ని కూడా మీరు ఆన్సర్ చేస్తే ఖచ్చితంగా ఇలా సేవ్ చేసుకొని సబ్మిట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను చూస్తాను, ఇప్పుడు నెట్ పోయింది, నేను రిఫ్రెష్ చేస్తాను. చూడండి, రిఫ్రెష్ చేసినప్పుడు ఈ ఒక ప్రశ్న అడుగుతున్నాడు. మీరు ఆల్రెడీ కొంత ఫిల్ చేసిన ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది, అది కావాలంటే లోడ్ చేయండి, లేదు నేను మళ్ళీ ఫస్ట్ నుంచి అంతా ఫిల్ చేస్తానంటే డిస్కార్డ్ అనేది నొక్కాలన్నమాట. ఇక్కడ లోడ్ రికార్డ్ అని కొడితే మనం ఫిల్ చేసిన ఆన్సర్స్ అన్ని కూడా మనకి తక్కువని వచ్చేస్తాయి అన్నమాట. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ ఫామ్ మొబైల్ బ్రౌజర్ ద్వారా కానీ ల్యాప్టాప్ లో బ్రౌజర్ ద్వారా కానీ ఓపెన్ చేసి ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే ఆ అప్లికెంట్ మన ప్రోగ్రామ్ కి అప్లై చేసినట్టు అనమాట. దరఖాస్తు పత్రం ఇచ్చినంత మాత్రాన సెలెక్ట్ అయినట్టు కాదు. చాలా దరఖాస్తు పత్రాలు వస్తాయి. మన డేటా ప్రకారంగా 8,300 కంటే పైగా ఎలిజిబుల్ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి. 12 లక్షల కంటే ఎక్కువగా ఉన్న రెవెన్యూ ఉన్న 8,300 ఉన్నాయి. ఈ 8,300లో ఇందాక మీకు చెప్పినట్టు మేము 500 షార్ట్ లిస్ట్ చేస్తాం. ఎలాగా చేస్తామంటే ఈ అప్లికేషన్ ఫామ్ లో ఎలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, ఎంత మంచి ఇన్ఫర్మేషన్ మనకి ఎంటర్ప్రైజ్ ఇవ్వగలిగితే వాళ్ళకి సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అంత మెరుగుపడతాయి. ఓకే, సో అంత మంచి ఇన్ఫర్మేషన్ మీరు అందరూ ఇస్తారని మేము ఆశిస్తున్నాం. మీకు ఎలాంటి సహాయం కావాలన్నా సరే ఇందాక చెప్పినట్టు చాట్ జీపీటీలో కానీ వాట్సాప్ లో కానీ లేదా కాల్ చేసి కానీ మమ్మల్ని అడగొచ్చు. ఓకే, ఇది అప్లికేషన్ ఫామ్ గురించి ఇవ్వాల్సిన డెమాన్స్ట్రేషన్ అనమాట. ఇందాక మీరు చూసినట్టయితే ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వచ్చిన ప్రతి లింక్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది, అవి మీకు అవగాహన ఇవ్వడం జరిగింది. ఇలా కాకుండా కూడా మనకి చాలా తెలుసు, మనం గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తాం కాబట్టి మనం చాలా వెళ్ళే ప్లేసెస్ లో అక్కడ ఇంటర్నెట్ ఉండొచ్చు, ఇంటర్నెట్ ఉండకపోవచ్చు. అందరి దగ్గర మంచి స్మార్ట్ ఫోన్ ఉండొచ్చు, లేకపోతే నార్మల్ ఫోన్లు వాడుతూ ఉండొచ్చు కదా. సో అలాంటప్పుడు ఒకసారి మీరు మీ వివోఏ మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఒక 15-20 మంది వచ్చి, సార్ నేను కూడా అప్లై చేస్తాను, మీరు నాకు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి హెల్ప్ చేయండి అని అడిగితే అప్పుడు మీరు బ్రౌజర్ లో అయితే ఒకటి తర్వాత ఒకటి మాత్రమే మీరు సబ్మిట్ చేయడం కుదురుతుంది అనమాట. ఒకటి మీరు పూర్తిగా ఫిల్ చేసి సబ్మిట్ కొట్టిన తర్వాత అప్పుడు వేరే ఎంట్రీ అనేది మీరు చేయడం జరుగుతుంది. అలా కాకుండా వచ్చిన 15 మందికి 15 ఫామ్స్ కలెక్ట్ చేయాలి అంటే ఇబ్బంది. ఇది మొదటి ఇబ్బంది. రెండో ఇబ్బంది ఏంటి, అక్కడ నెట్ ఉండొచ్చు, నెట్ లేకపోవచ్చు.
సో ఈ నెట్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మేము ఇంకొక అవకాశం మీకు క్రియేట్ చేసాం అనమాట. ఆ అవకాశం వివరాలు నేను ఇప్పుడు మీకు జూమ్ కాల్లో షేర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మేము ఏంటంటే ఒక యాప్ తీసుకొచ్చామన్నమాట. ఆ యాప్ మీరు ఆండ్రాయిడ్ లో ప్లే స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేయొచ్చు. ఎలా డౌన్లోడ్ చేయొచ్చో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ ప్లే స్టోర్ దాంట్లోకి వెళ్ళి ఇక్కడ కోబో కలెక్ట్ అని మీరు టైప్ చేస్తే ఆ కోబో కలెక్ట్ అనే యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ యాప్ ద్వారా మీరు అప్లికేషన్స్ ఫిల్ చేయొచ్చు. ఈ అప్లికేషన్ ద్వారా ఈ యాప్ వల్ల మొదటి ఉపయోగం ఏంటంటే మీరు ఎన్ని కావాలంటే అన్ని అప్లికేషన్ ఫామ్స్ డ్రాఫ్ట్స్ లో అంటే సబ్మిట్ చేయకుండా సేవ్ చేసుకోవచ్చు ఒకేసారి. తర్వాత ఇంటర్నెట్ లేని ప్రదేశంలో కూడా ఈ యాప్ లో మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇంటర్నెట్ వచ్చిన తర్వాత మీరు ఆ ఫామ్ సబ్మిట్ చేయడానికి వెసులుబాటు ఉన్నది ఇందులో. ఓకే, ఇప్పుడు నేను మీకు యాప్ ఓపెన్ చేశాను. యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీరు చేయాల్సిన రెండో పని ఏంటంటే ఇక్కడ ఆ కోబో టూల్ అనే దానికి మీరు ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆ అకౌంట్ క్రియేట్ చేయడానికి మీకు ఒక లింక్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఆ లింక్ ఏదైతే ఓపెన్ చేస్తే మీరు ఇక్కడ కోబో టూల్ బాక్స్ అనే దాంట్లో క్రియేట్ అయిన అకౌంట్ కనిపిస్తుంది. అందులో మీ పేరు, మీ యూజర్ నేమ్, మీ ఈమెయిల్ ఐడి, మీ ఇండియా సెక్టర్ ఏదైనా, ఆర్గనైజేషన్ ఏదైనా ఇక్కడ పెట్టి మీ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకుంటే మీ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోవడం జరుగుతుంది. ఇందులో మీకు ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే యూజర్ నేమ్. ఈ యూజర్ నేమ్ అనేది మీరు క్రియేట్ చేసుకొని మాకు మీ అకౌంట్ డీటెయిల్స్ తర్వాత ఇవ్వాలన్నమాట. అది మూడో స్టెప్. మూడో స్టెప్ ఏంటంటే ఇక్కడ మేము ఒక గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది మీకు. ఆ ఫామ్ ఓపెన్ చేస్తున్నాను. ఆ ఫామ్ ఓపెన్ చేస్తే మీరు మీ వివరాలు మాకు ఇవ్వాలన్నమాట. మీ పేరు, మీ ఫోన్ నంబరు, వాట్సాప్ నంబరు, మీ రోలు, తర్వాత మీ డిస్ట్రిక్ట్, మీ మండలం, తర్వాత మీరు కోబో కలెక్ట్ ని వాడతారా లేదా, అవును అంటే అవునని క్లిక్ చేయండి. తర్వాత మీరు క్రియేట్ చేసిన యూజర్ నేమ్ ఏదైతే ఉందో అది మాకు ఇస్తే మేము మీకు ఆ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి మేము యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది మేము వెనక నుంచి చేస్తాం. మీరు అప్లికేషన్ ఫామ్ అకౌంట్ క్రియేట్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకుని ఈ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీకు అనేది డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత ఫస్ట్ మీరు ఇక్కడ డౌన్లోడ్ ఫామ్ అనే ఆప్షన్కి రావాలి. చూసారా, డౌన్లోడ్ ఫామ్ అంటే సంపన్నకారి అప్లికేషన్ ఫామ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ ఫామ్, ఆ ఫామ్ అనేది డౌన్లోడ్ అయిపోయింది అనమాట. ఇది ఎందుకు ఈ ఆప్షన్ వచ్చిందంటే మీరు ఈ యాప్ వాడి ఎన్ని రకాల ఫామ్స్ అయినా మీరు ఫిల్ చేయడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు సంపన్నకారి చేస్తున్నారు కాబట్టి సంపన్నకారి, మీ సర్పులో భాగం ఇంకో 2-3 ఉంటాయి, అవి కూడా మీరు చేయొచ్చు. అందుకని ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత మీకు ఇక్కడ స్టార్ట్ న్యూ ఫామ్ అనేది కనిపిస్తుంది. స్టార్ట్ న్యూ ఫామ్ అని నొక్కగానే అప్లికేషన్ ఫామ్ సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీకు ఇంగ్లీష్ లోని, తెలుగులోని అన్ని కనిపించడం జరుగుతుంది. చూసారా, ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేస్తే తర్వాత వెళ్తుంది, బ్యాక్ అని క్లిక్ చేస్తే ముందు ప్రశ్న. సో ఇక్కడ మీకు ఒక్కొక్కటి వెళ్తుంది అనమాట. సో మొదటి ప్రశ్న ఇందాక నేను చెప్పినట్టు అదే మీరు అప్లికేషన్ ఫామ్ అంతా చూసారు కదా, అందులో ఆ ఆర్డర్ లోనే అవే ప్రశ్నలు మీకు అడగడం జరుగుతుంది. ఇప్పుడు నేను మీకు టక ఆన్సర్స్ పెట్టి ఎంత టైం పడుతుందో మీకు ఒకసారి చూపిస్తాను. ఇలా ఏదైనా క్లిక్ చేసి నెక్స్ట్, తర్వాత అవును, వ్యక్తి పేరు, అవును, ఫోన్, తర్వాత వాట్సాప్ నంబర్. ఓకే, అలాగా ఏ ఒక్క ఆన్సర్ పెట్టినా సరే అలా ఇలా క్లిక్ చేసి
నేను ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం జరుగుతుంది. త్వరగా చేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను. అలా మీకు ఒక్కొక్క ప్రశ్న అడుగుతుంది, ఒక్కొక్క ప్రశ్నకి మీరు ఆన్సర్ ఇస్తూ ఉండాలి. ఇప్పుడు ఆప్షనల్ క్వశ్చన్ లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఇందాక చెప్పినట్టు ఈ ఫామ్ లో సగం ఇన్ఫర్మేషన్ అయినా మీరు ఫిల్ చేయొచ్చు. అప్పుడు అది సేవ్ చేసుకోవాలన్నమాట. సేవ్ చేస్తే మీకు ఇక్కడ డ్రాఫ్ట్స్ లోకి మీకు వస్తుంది అనమాట. డ్రాఫ్ట్స్ లో అంటే ఇంకా పూర్తిగా ఫిల్ చేయలేదు. ఈ డ్రాఫ్ట్స్ లో అప్పుడు వచ్చిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా ఫైనల్, ఇంకా ఒక రోజు తర్వాత కానీ 2 రోజుల తర్వాత ఎంత టైం పెట్టిన తర్వాత కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత గో టు ఎండ్ అని కొడితే ఇక్కడ ఫైనలైజ్ అని వస్తుంది అనమాట. ఫైనలైజ్ అంటే ఏంటంటే నా దరఖాస్తు పత్రం పూర్తి సమాచారం నేను ఇవ్వడం జరిగింది, అందుకు నేను ఫైనల్ గా ఓకే చెప్తున్నాను అనేది ఫైనలైజ్ అనమాట. ఫైనలైజ్ అనే తర్వాత ఇక్కడ మీకు కింద కనిపిస్తే రెడీ టు సెండ్ అని కనిపిస్తుంది. సో ఫస్ట్ మీరు ఫామ్ డౌన్లోడ్ చేసుకున్నారు, తర్వాత ఫామ్ ఫిల్ చేశారు, ఫామ్ ఫిల్ చేసి డ్రాఫ్ట్స్ లో పెట్టుకున్నారు. డ్రాఫ్ట్స్ లో అయిన తర్వాత మొత్తం అంతా సమాచారం ఇచ్చిన తర్వాత ఫైనల్ కొట్టారు. ఫైనల్ కొట్టిన తర్వాత రెడీ టు సెండ్ అనమాట. రెడీ టు సెండ్ అయిన తర్వాత అంటే ఏంటంటే మీకు ఇప్పుడు ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్ లో, ఇంటర్నెట్ లేని ప్రదేశంలో కూడా మీరు ఈ ఫామ్ ఓపెన్ చేసి ఫామ్ ఫిల్ చేయొచ్చు, ఫామ్లు సేవ్ చేసుకోవచ్చు, ఫైనల్ చేసుకోవచ్చు. అలాంటి ప్లేసుల్లోకి వెళ్ళి మీరు ఒక 20-30 అప్లికేషన్స్ తెచ్చిన తర్వాత మళ్ళీ మీ ఆఫీస్కి వచ్చి లేకపోతే ఇంటర్నెట్ ఉన్న ప్లేస్కి వచ్చి అప్పుడు ఆ అప్లికేషన్ సెలెక్ట్ చేసి సెండ్ అని కొడితే ఫామ్ సక్సెస్ఫుల్ సబ్మిషన్ అని కనిపిస్తుంది అనమాట. సక్సెస్ఫుల్ సబ్మిషన్ అంటే ఫామ్ మీరు సబ్మిట్ చేసి మాకు ఆ ఫామ్ వచ్చేసింది అని అర్థం అనమాట. ఓకే, ఆ విధంగా మీరు కిందకి ఇక్కడికి వచ్చి ఎన్ని ఫామ్స్ అయితే ఫిల్ చేస్తారో అవన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఇప్పుడు దాకా నేను ఒక 5 ఫామ్స్ ఫిల్ చేశాను, ఆ 5 ఫామ్స్ ఇక్కడికి అలా కనిపిస్తాయి. సో ఈ విధంగా కోబో కలెక్ట్ అనే యాప్ వాడి కూడా మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయొచ్చు. దాని ముఖ్య అడ్వాంటేజెస్ ఏంటంటే ఇంటర్నెట్ లేని ప్రదేశంలో కూడా వాడడానికి, తర్వాత ఒకేసారి 10, 20, 30 ఎన్ని ఫామ్స్ అయినా మీరు ఫిల్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది అనమాట. ఇంతటితో నా డెమాన్స్ట్రేషన్ అయిపోతుంది. ఇంకా మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే మమ్మల్ని అడగండి, మేము ప్రతిదీ మీకు ఇప్పుడు వివరించడం జరుగుతుంది.